Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. తను వీడియోస్కి మాత్రం కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. అది యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా. ఈరోజు ఏం పోస్ట్ పెడతారా, ఈరోజు ఏ వీడియోని పబ్లిష్ చేస్తారా అనేది చాలా ఎక్కువగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఎవరు స్టైలిష్ ఫింగర్ బుచ్చి బ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది? మామూలుగా పాప వల్లనే తెలిసింది. ఎలా అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని? కానీ ఇండియాలో ఉంటాయి కదా పాములు, ఇది కప్పలు. మార్కెట్కి వెళ్తే ఏమో ఇవి చికెన్ దగ్గరే ఇవి పాములు ఉండేవి, ఫిష్ దగ్గరే కప్పలు ఉండేవి. రెండు కలిపి రెండు ఒక దగ్గర కొడతారేమో. సో బిగ్ బాస్ కాల్ వచ్చిన తర్వాత మీరు వెళ్దామని ఫిక్స్ అయ్యారా? బిగ్ బాస్ చూడడం బ్యాంకాక్ పిల్లకి వచ్చేసరికి ఈ ఛానల్ తో చాలా కష్టపడ్డాను, అది క్లిక్ అవ్వలేదు, ఇంకా ఆపేసాను. ఇంత బ్యూటిఫుల్గా రెడీ అవుతారు అనేది, కానీ మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఇప్పుడు మాకు తెలుస్తుంది. నేను చూపించడం కూడా ఏంటంటే నా వీడియోస్ ద్వారా. సో ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ రెవెన్యూ 16,000 వచ్చిందండి. ఇప్పటి వరకు చూసిన వాటిలో హైయెస్ట్. వర్మ సార్ మీకు ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటి, మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఫోటో చూసి వద్దని అనుకున్నాను కదా, అంటే ఫోటో ఏంటంటే నాకు గుండు ఫోటో పంపించారు పెళ్లి చూపులు. కాలేజ్కి వెళ్ళిన స్టార్టింగ్లో నన్ను ర్యాగింగ్ చేసిన అబ్బాయి సేమ్ అలాగే ఉండేవాడు. నాకు చూడగానే అబ్బాయి గుర్తొచ్చాడు అనమాట. అమ్మ నాకొద్దు నేను చేసుకోను అని. ఫర్ ఎవర్ మెమొరబుల్ ఇప్పటి వరకు. రావట్లేదు. అయితే నేను రైస్ నేర్చుకుంటానని చెప్పాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో చెప్పండి. అండ్ వెబ్సైట్స్లో అయితే బ్యాంకాక్ పిల్ల ఇల్లు చూసారా? మరి అలా అసలు ఒక నార్మల్ అమ్మాయిది అసలు అలా ఎలా పెడతారో కూడా నాకు. పడిపోగానే ఇంకా ముక్కు కట్ అయిపోయింది అనమాట. ఇలా కట్ అయిపోయి ఇంక ఇలా వచ్చింది ముందుకి. అమ్మో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ లేకపోతే యూట్యూబర్స్గా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం మనందరి ఫేవరెట్ అయిపోతుంది, చాలా ఇన్స్పిరేషన్ అయిపోతుంది. ఎన్నో లొకేషన్స్ని తను చేసే వీడియోస్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ అటు హస్బెండ్కి కావాల్సినటువంటి వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటూ తను కూడా వీడియో వ్లాగ్స్ చేస్తున్నారు అంటే అది చాలా పెద్ద మల్టీ టాస్క్ అనే చెప్పాలి. బట్ అలాంటి తను వీడియోస్కి మాత్రం కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. అది యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా. తన వీడియో కోసం ఎక్స్పెషల్లీ తను ఏ వ్లాగ్ చేస్తారా, ఈరోజు ఏం పోస్ట్ పెడతారా, ఈరోజు ఏ వీడియోని పబ్లిష్ చేస్తారా అనేది చాలా ఎక్కువగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేసే ఫ్యాన్స్ అది చాలా బ్యూటీ థింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి ఇన్స్పిరేషన్ ఉమెన్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. సో మన అందరి ఫేవరెట్ అనమాట. అండ్ తన స్లాంగ్ అయితే చాలా చాలా నచ్చుతుంది అందరికీ. సో మరి ఎవరని అనుకుంటున్నారు కదా, అండ్ బ్యాంకాక్ పిల్ల మన శ్రావణి గారు నాతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారు, సూపర్. అందరిలో ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈరోజు ఇలా వచ్చేసాం, ఫేస్కి ఏదో పెయింట్ వేసింది, అది చూస్తే పకోడీ అయిపోయింది. అసలు నన్ను నేనే ట్రోల్ చేసుకుంటా. ఎంత న్యాచురల్గా చెప్తారు, అసలు చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్నిటికీ కూడా. సో ఐఆమ్ ద అంటే అంతమంది ఫ్యాన్స్లో నేను కూడా ఒక ఫ్యాన్ అనమాట. అవునా? థ్యాంక్ యూ. సో అంత ఫాలో అవుతూ ఉంటాను మీ ప్రతి వీడియో, మీ ప్రతి వ్లాగ్ కూడా. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ముందు తెలుసుకునేది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ వాళ్ళు మాది యాక్చువల్లీ విజయనగరం, పుట్టి పెరిగింది అంతా విజయనగరమే. మా హస్బెండ్ వాళ్ళు పెరుమాలి, బట్ వాళ్ళు స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు. ఓకే. ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరం ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం అనమాట. మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు. సో అలా చూసి
పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి వర్మ గారిని ఇచ్చి పెళ్లి చేశారు. అంటే యాక్చువల్గా పేరెంట్స్ అనుకున్నారా, పేరెంట్స్ కన్నా ముందు సారు మీరు అనుకున్నారా? అలా లేదు, అస్సలు తెలీదు, అసలు తెలీదు. ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు. ఓకే, మహా అయితే ఒక 3-4 లేన్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతే. సో మొత్తానికైతే అరేంజ్ మ్యారేజే, అరేంజ్డ్, నో లవ్ మ్యారేజ్? కాదు. కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు, యా, ఈవెన్ రిలేటివ్స్ లో కూడా. అంత ఒక్కటే ప్లేస్ లో ఉండి అరేంజ్డ్ అని చాలా మంది డౌట్ వచ్చింది అనమాట. బట్ అలా కుదిరేసింది అంతే. సో కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే. ఏం చదివారు? బీటెక్. బీటెక్ చదువుకున్నారు, సూపర్. అండ్ వర్మ సార్ డైరెక్ట్ స్టార్టింగ్ బ్యాంకాక్లో జాబా లేకపోతే? లేదు, ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు. ఓకే ఓకే, ఇన్ఫోసిస్లో. ఓకే. అండ్ తర్వాత కేరళ వచ్చారు, త్రివేంద్రంలో ఉండేవారు. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట. అప్పుడు నేను బీటెక్ 3rd ఇయర్. ఓకే, ఓ బీటెక్ 3rd ఇయర్లోనే మీకు ఎంగేజ్మెంట్? అయ్యో, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒంట్లో బాగోకపోవడం, సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో అలా మొదలైంది. అలా మొదలైంది. సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ టైంకి కేరళలో ఉండేవారు, అండ్ పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారనమాట. ఓకే, సో కొన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారు? 1.5 years ఉన్నాం హైదరాబాద్లో. 1.5 years? అయ్యో, మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలియలేదు. అవునా? లేదు, అప్పుడు అవ్వలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల. ఓకే ఓకే ఓకే. కానీ ఒక్కటి ఏంటంటే అండి, వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. బ్యాంకాక్ వెళ్ళారు. సో బ్యాంకాక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్. బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు బ్యాంకాక్ వెళ్తున్నారు అని ఒక థాట్లోకి వెళ్ళిపోతారు. సో నిజంగా అక్కడ అమ్మాయిల్ని కూడా చాలా మంది టూర్స్ వెళ్ళే వాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు. అందరు అమ్మాయిలు లైన్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం, అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది. బ్యాంకాక్ అనగానే ఒక థాట్. అంటే పీపుల్ ఎందుకు అలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు. ఫస్ట్ థింగ్, ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ. అంటే మేబీ ఢిల్లీ అటుపక్క మనకి ఉండొచ్చేమో, ముంబై ఢిల్లీ అటుపక్క. బట్ ఇటుపక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటిది ఏది మనకి ఇక్కడ ఉండదు. బట్ అదేంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని పీపుల్ చూపించాలని రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. కానీ అక్కడ నిజంగానే ఫ్యామిలీస్కి కానీ ఫీమేల్స్కి కానీ రెస్పెక్ట్ ఎలా ఉంటుందండి అక్కడ? చాలా బాగుంటుందండి. కానీ అది మీ వీడియోస్ ద్వారా తెలిసింది మాకు కూడా. మరి అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన కంట్రీ, నేను ఇండియా నుండి దాటి అడుగుపెట్టిన కంట్రీ ఒక్కటే కంట్రీ, అది కూడా థాయిలాండ్. సో నాకు తెలిసిన మట్టుగా ఇప్పటి వరకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. మన ఇండియన్స్ని కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తారు. ఓకే, సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి? ఆల్మోస్ట్ 9 to 10 years అయిపోతుంది. ఓ మై గాడ్, 9 to 10 years అయిపోతుంది. అసలు తెలియలేదు. 2016లో 2016 పాప పుట్టిన ఇయర్లోనే. ఓకే ఓకే ఓకే, పాప బేబీ అప్పుడు తీసుకెళ్లారు. సో మీరు ఈ వ్లాగ్స్ అనేది ఎలా వచ్చింది థాట్? నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. ఓ, ఎడిటింగ్ చాలా ఇష్టం అనమాట. పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని. బీటెక్ అయిపోయి అదే పెళ్ళైన వెంటనే ఒక ఫోన్ వచ్చింది చేతికి. అప్పటి వరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు జనరేషన్తో మారిపోయింది అనుకోండి, అదే షాక్ అవుతుంటాం అనమాట. సో చేతికి ఫోన్ రాగానే అదే అలా ఏదో ఒకటి చేయడం. సో బేసిక్గా నాకు ఎలా అంటే నన్ను నేను స్క్రీన్స్లో చూసుకోవడం ఇష్టం. ఓకే, నన్ను నేను. సో ఏదైనా మ్యూజిక్కి
మన వీడియో క్లిప్ పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ అనేది చేసేదాన్ని అనమాట అప్పట్లో పెళ్లి తర్వాతే. పెళ్లి తర్వాత. జస్ట్ మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ అని ఇంకా చాలా ప్లేసెస్కి తీసుకెళ్లేవారు తిను. సో అప్పటికే మనకి ఫోన్ అనేది కొత్తగా అలవాటు. సో అందులో కెమెరా ఉంది అంటే అది ఇంకా కొత్త విషయం కదా. అవును. సో విపరీతంగా ఫొటోస్ వీడియోస్ ఫుల్గా అనమాట నిండిపోయేలా తీసేసుకొని అవి ఎక్కడ అప్లోడ్ చేయాలో తెలియక అదే ఎన్ని హార్డ్ డిస్క్లను పెడతాం. ట్రూ. సో అలాగా హార్డ్ డిస్క్లో పెట్టినవి మళ్ళీ అంత ఈజీ కాదు. ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ తీసి చూసుకోవడం కూడా డిఫికల్ట్. అవును. సో మేము అప్పుడు ఒక థాట్ వచ్చింది అనమాట. అది మా హస్బెండ్ ఇలా ఎందుకు యూట్యూబ్లో ఒక అకౌంట్ ఉంటుంది, దానికి నువ్వు పెట్టేయాల్సినవన్నీ పెట్టేసి ప్రైవేట్లో ఉంచేసుకుంటే సరిపోతుంది, ఎవరికి కనపడదు కూడా, మనకి మెమరీ కూడా మంచిగా సేవ్ అవుతుంది, నచ్చినప్పుడు డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ థాట్ అది. ఓకే. ఆ పర్పస్ మీదే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది 9 years బ్యాక్. 9 years బ్యాక్ స్టార్ట్ చేశారు. కానీ మీకు పాపులారిటీ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? నాకు 2022 అండి. 2022లో. సో సడన్ గా అది బ్యాంకాక్ పిల్ల ఛానల్తో స్టార్ట్ అయింది. ఐ థింక్ ఫస్ట్ దీపావళి వీడియోనా? దీపావళి కాదు, అమ్మవారిది. ఫస్ట్ నేను అమ్మవారి వీడియో యా, ఏదో సమ్ డివోషనల్ వీడియోని ఫస్ట్ వీడియో. నాకు యాక్చువల్లీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట, సెంటిమెంట్ కూడా. సో అంటే ఇది వరకు పెట్టిన ఛానల్స్ అన్నీ జస్ట్ నార్మల్ ఏదో మన ఈ మెమరీ ఇష్యూస్ కోసం పెట్టింది అనమాట. బట్ ఈ బ్యాంకాక్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా 2022లో. సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చెయ్యాలి, కొంచెం నలుగురు చూడాలి వీడియోస్ని పబ్లిక్ చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో చేశానమాట. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవోషనల్గా అని చెప్పి అమ్మవారిని చూపించాను అనమాట. అక్కడ దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. దసరా ట్రూ. అదే మీది ఫస్ట్ వీడియో నేను చూసాను. అంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది. అవును. విత్ ఇన్ ఫ్యూ వీడియోస్లోనే మీరు జనాలకి వచ్చేసారు. అసలు దీన్ని ప్రీవియస్ ఏంటేంటి వీడియోస్ చేశారు అని చూస్తే ఫస్ట్ది ఐ థింక్ దీపావళి అనుకున్నా. అసలు మీకు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు, కానీ అంతకు ముందు నేను స్టైలిష్ తింగర్ బుచ్చి. ఓ, స్టైలిష్ తింగర్ బుచ్చి మీరేనా? నేనే. ఓకే, అది కూడా ఫాలో. ఓ ట్రూ కరెక్ట్. సో అది కరెక్ట్గా ఈ బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేశాను అనమాట, స్టైలిష్ తింగర్ బుచ్చి అని చేశాను. కానీ అది చాలా కష్టపడ్డా, దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్తో. అయ్యయ్యో, చాలా ఖర్చు పెట్టించా. ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెప్తేనే అది కూడా చేశారు. యుఎస్లో ఒక వదిన ఉంటారనమాట, వర్మగారు వాళ్ళ చిన్న సిస్టర్. సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్గా చూస్తూ ఉంటారు కదా, మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే అన్లిస్టెడ్లో పెట్టి జస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తేనే వాళ్ళే చూడగలుగుతారు, ఇంకెవరు చూడలేరు. సో అలా షేర్ చేస్తున్న టైంలో వదిన ఇండియా వచ్చినప్పుడు శ్రావణి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అన్నట్టుగా అడిగారు అనమాట. ఓకే. అడిగితే రెవెన్యూ ఏంటి అని, మామూలుగా యూట్యూబ్ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇలా యూజువల్గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే కదా చేస్తారు, నీకు జనరేట్ అవ్వట్లేదా, నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అనుకున్నాను అని అన్నారు అనమాట. అంటే ఏమో ఉంది, నాకు అంత ఐడియా లేదు. ఆయన ఎందుకు ఎప్పుడు ప్రైవేట్లో ఉంచుతావు వీడియోస్, ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా, బాగుంటాయి, ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు, సో పబ్లిక్ చెయ్యు, అందరూ చూస్తారు, బాగుంటుంది, నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ డెవలప్ అవ్వడానికి అన్నట్టుగా చెప్పారనమాట. అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు, కానీ తర్వాత ఆలోచించా అనమాట, వదిని ఇలా ఎందుకు చెప్పారు, కొన్ని చూద్దాము అన్నట్టుగా. ఈయన కూడా అది సీరియస్గా తీసుకున్నారు అనమాట. ఓహో యూట్యూబ్లో ఎంత ఉంటుందా, ఓహో ఇలా పబ్లిక్ చేయొచ్చా, భయం ఉండదా అని. అప్పుడు అంటే చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాం కదా, అత్తగారు మామగారు ఏమనుకుంటారు, మమ్మీ డాడీ ఏమనుకుంటారు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఇంటెన్షనల్ కూడా ఉంటుంది. సో వచ్చిన ఆవిడ చెప్పినా సరే అప్పుడు వెంటనే అంత సీరియస్గా తీసుకోలేదు. అవునా ఉంది అని అన్నాను, కానీ
మళ్ళీ ప్రైవేట్లోనే పెట్టేదాన్ని. ప్రైవేట్లో పెట్టా. చాలా కష్టపడి ఎడిట్ చేసిన సరే ప్రైవేట్లోనే పెట్టుకొని నాకు నేనే చూసుకొని ఈజీగా అంటే మనము వేరే కంట్రీలో ఉన్నప్పుడు స్టేటస్ ఎక్కువసేపు పెట్టలేము. అప్పుడు స్టేటస్ ఆప్షన్ ఉందో లేదో కూడా తెలియదు. వీడియోని డైరెక్ట్గా చాట్లో షేర్ చేయాలన్నా పెద్ద పెద్ద వీడియోస్ ఉండేవి, షేర్ చేయడం కష్టమయ్యేది అనమాట. అవును అవును. సో ఇది బాగా ఈజీ అనిపించేది మమ్మీ డాడీకి. అంటే మేము ఉన్న ప్రతి మూమెంట్ని మంచిగా క్యాప్చర్ చేసి మన పేరెంట్స్కి చూపించ. మెయిన్ ఏంటంటే అసలు మా మమ్మీ డాడీ బయటకు అసలు ఈయన వెళ్తారు అంటే నన్ను ఇచ్చి పెళ్లి చేయకపోనేమో. ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి, బయటికి అసలు ఎప్పుడు పంపొద్దు అని. ఓ మై గాడ్, అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు? అంటే లైక్ ఇంత లాంగ్ రావడం, సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి? అసలు ఎక్స్పెక్ట్ చేసి ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తను అనుకున్నారు కెనడా వెళ్దామని చెప్పి. కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి, అండ్ సింగపూర్, తర్వాత థాయిలాండ్. ఓకే. సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారనమాట, అంత దూరం ఎందుకు, దగ్గరగా ఉండేది చూసుకోండి అనేసి. దగ్గరగా ఉన్న అలా అయితేనే పంపించగలుగుతాము, లేకపోతే కష్టం అని చెప్పి. సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్నీ చూసుకున్నారు, ఏ ప్లేసెస్ బాగుంటాయి, ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది అనేది కొంచెం ఆయన అంతా చూసుకున్నారు అనమాట. నాకైతే అసలు ఏం లేదులేండి. బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను, అదేనా? మీరు కూడా అంతే, ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే ఓకే మంచిదేనా వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చా అంటే ఇంకా ఈయన అదేం కాదులే వెళ్ళి చూద్దాం, బాగుంటే ఉండొచ్చు లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి. సో ఆ థాట్ మీద థాయిలాండ్కి ఫిక్స్ అయ్యామన్నమాట. ఫిక్స్ అయ్యారు. నిజంగానే 9 years బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే, జస్ట్ 1 day 12 hours వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్ అయితే 1 hour వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది, అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి. సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి, పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని, బట్ ఈయనకి ఏంటంటే అది ఒక డ్రీమ్ అనమాట, అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్. సో ఆపర్చునిటీ వచ్చింది, మన వల్ల ఎందుకు అది పోవాలి, సో తను ఇష్టపడుతున్నారు కదా పోనీ ట్రై చేద్దాం, డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ, అదే అక్కడేం పర్మనెంట్ కాదు, జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము, మనకు నచ్చితే ఉంటాము లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పామన్నమాట. ఓకే. ఇప్పటికైనా అంతేలేండి, ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని. అవును అవును, ఇండియాలోనే సెటిల్ అవ్వాలని. సూపర్. సో అలా ఒప్పించి పేరెంట్స్ని వెళ్ళాం. అలా వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కన్సీవ్ అయ్యారా? లేదండి, ఇక్కడ హైదరాబాద్ పుట్టిన తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చింది దీనికి. పాప 5th monthలో తెలిసింది, పాప 8th monthలో ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారనమాట. ఓకే. నేను ఫస్ట్ వెళ్ళి అన్నీ మంచిగా సెట్ చేసి అంతా చూసుకొని అప్పుడు మీకు చెప్తాను, ఈలోపు వీసా పనులు కూడా అవుతుంటాయి కదా, అది చేసుకొని మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పి ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు ఒక ముందు. అక్టోబర్లో వెళ్ళిపోయారు. అక్టోబర్. నేను కరెక్ట్గా పాపకి 9 months అనుకుంటాను, నవంబర్లో నేను వెళ్ళాను అనమాట. నేను ఒక్కదాని పాపతో. ఆయన ఏంటంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు అంత వేగంగా. సో నేను ఒక్క పాప 9 months బేబీని తీసుకొని ఫస్ట్ టైం అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో తెలీదు, ఎలా ప్యాక్ చేసుకోవాలో తెలీదు, అంత లగేజ్, చిన్నపిల్లతో కదా, సో ఏం క్యారీ చేయాలో అసలు ఎయిర్పోర్ట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ట్రూ. అసలు అప్పట్లో అయితే ఎయిర్పోర్ట్లో చెక్కింగ్స్ ఉండేవి, అమ్మో టూ మచ్ అసలు. నేనేంటంటే అసలు అంటే ఆయన కూడా వెళ్ళి 1 month అయింది కదా, సో అక్కడ అన్ని రకాలు దొరుకుతాయా దొరకదా అది అసలు ఏమి ఐడియా లేదనమాట తనకు కూడా. ఇప్పుడంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి, కానీ అప్పుడంటే ఇండియన్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కూడా చాలా లాంగ్ వెళ్ళాలి, అది కూడా చాలా తర్వాత తెలిసింది మాకు. ఓకే. నిజంగా అది ఎలా వెళ్ళగలిగారు? అది పాపతోనా? పాపతో అలాగే అప్పట్లో డైరెక్ట్ ఫ్లైట్ లేదు, కనెక్టింగ్, మనం వయా కోల్కతా అయినా లేకపోతే ముంబై, చెన్నై, ఇలా అనమాట కనెక్టింగ్. సో
అలా ఫస్ట్ టైం పాపని తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను. ఓ మై గాడ్, అసలు చాలా గ్రేటెస్ట్ థింగ్. అసలు ఎలా అంటే చుక్కలు చూసా అనమాట ఆ ఫస్ట్ ప్రయాణంలో. పాపని హోల్డ్ చేయాలి, హ్యాండ్ లగేజ్ పట్టుకోవాలి. సో అంతవరకు ఏంటి, మనం ఇండియాలో ఉండేటప్పుడు మనం అంత పట్టుకొని తిరిగేది ఎప్పుడు ఉండదు బయట యూజువల్గా. ఎందుకంటే మన పక్కన పేరెంట్స్ ఉంటారు, ఒకరు కాకపోతే ఒకరైనా కాసేపు ఎత్తుకోవడం అవన్నీ అనమాట. అప్పటి వరకు ఉయ్యాల్లో ఉండే పాపని ఎత్తుకొని తీసుకెళ్ళి, అంటే అది చాలా మంచిగా చబ్బీగా ఉండేది అనమాట. నేను చూస్తే ఎలా ఉండేదని అంటే ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉండేది. అయ్యో, ఇప్పుడంటే కొంచెం బండ్ అయ్యాను. ఏం అవ్వలేదండి బాబు. అలా ఉండేదాన్ని అనమాట. సో హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని. ఇంకా పాప ఎయిర్పోర్ట్కి రాగానే ఈయన యాక్చువల్లీ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటానని చెప్పారనమాట. నేను అంటే అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో బయటే ఉండాలి, బట్ అక్కడ థాయిలాండ్ ఏంటంటే కొంచెం లోపల వరకు రావచ్చు. సో నేను పాపను పట్టుకొని ఇంకా అలాగే వణుకుతూ లగేజ్లన్నీ తీసుకొని మోసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను అనమాట. తీసుకెళ్తుంటే ఈయన అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. అంత క్రౌడ్లో నన్ను మిస్ అయ్యారు. ఆయన నన్ను చూడడం మిస్ అయ్యారు, నేను ఆయన్ని చూడలేదు. అంటే అసలు ఆయన ఎగ్జిట్లో ఉంటారని ఓకే, బట్ అందరితో పాటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. సో నన్ను అక్కడ మిస్ అయ్యారు తను. నేనేంటంటే ఆయన లోపల ఉండిపోయి నేను బయటకు వెళ్ళిపోయాను. అయ్యయ్యో, ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోయాను. ఇంకా బయటకు వెళ్ళి చూసేసరికి కనిపించలేదు తను. కనిపించకపోయేసరికి అమ్మో కంట్రీ అసలు ఎలా ఉండాలి ఏంటి, ఇప్పుడు ఎవరిని అడగాలి, నేను నాకు కనిపించట్లేదు. బయటకు వచ్చినా కానీ చాలాసేపు వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. కాంటాక్ట్ చేయడానికి మన సిమ్ కార్డ్, నాకు వైఫై కనెక్ట్ చేసుకోవడం థాయిలో ఏదో వచ్చింది అనమాట సంథింగ్ అక్కడ. నేను ఆ టెన్షన్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ అయ్యి థాయి నొక్కేసాను అనమాట. థాయి సెలెక్ట్ చేసేసాను. సో అలా సెలెక్ట్ చేయడం అంటే మొత్తం థాయిలో వచ్చింది, అదేమో అర్థమై సావదు. ఇంకా ఎవరికి చెప్పుకోను ఏంటి, అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీకి అడుగుతుంటే అక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ అనమాట. సో అతనికి అర్థం కావట్లేదు నేను ఏం అడుగుతున్నానని. ఇంకా కళ్ళంటే నీరు తిరిగేసి చంటి పిల్లతో అలాగా ట్రాలీ పట్టుకొని అటు ఇటు చూసుకుంటా. పాపం సార్ ఏం చేస్తున్నారు, ఇంకా లోపల ఇంకా లోపలే ఉన్నారు ఆయన. ఇంకా అందరూ వచ్చేసారు, వీళ్ళేంటి ఎక్కడ రాలేదు, ఏ ఇమిగ్రేషన్ లో చిక్కు పడిపోయారో అనుకున్నారు. అసలే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ కదా. అసలే పప్పులు ఉప్పులు వద్దన్నా సరే మోసుకొని వస్తుంది. ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా డీటెయిల్డ్ గా చెక్ చేసేవారండి, ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు అనమాట. ఇంకా అంటే చిన్నపిల్లలకి ఉండాలి కదా మన వైపు, బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం 8 months నుండి కదా. సో బేసిక్ థింగ్స్ పట్టుకెళ్ళాలి, అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తగ్గించేసారు. సో మొత్తానికి మీ ఫస్ట్ బ్యాంకాక్ ట్రిప్ అనేది ఫర్ ఎవర్ మెమరబుల్. గుర్తు పెట్టేసుకుంటాను, అది గుర్తుండిపోతే నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కూడా ఈ మాట. తర్వాత ఆయన చూసారు, ఏంటి ఎందుకు రావట్లేదు అని అలా బయటకు వచ్చారనమాట. అక్కడ కనపడ్డాను. కనిపించిన తర్వాత నాకు ఇంకా బతికి బయటపడ్డాను అనిపించింది. లేకపోతే అసలు ఇటు నుంచి తిరిగి వెళ్ళేది ఎలాగా, చేతిలో డబ్బులు లేవు, కరెన్సీ లేదు, ఏం లేదు. అవునవును. సో ఇన్ని ఫేస్ చేస్తారు స్టార్టింగ్ డేస్ లో. ఇండియన్ కరెన్సీ తప్ప నా దగ్గర థాయ్ కరెన్సీ కూడా లేదు. అవును. ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా తెలీదు. ఇంకా అలా కాలేజ్ నుంచి బయట పెట్టడం, పెళ్ళి అవ్వడం, ఇంకా అటు వెళ్ళిపోవడం అంతే. అందులోకి మన విజయనగరం సైడ్ అంటే మనకు అసలు అంతేం తెలియదు కదా, అలా చుక్కలు చూసాను. అండ్ ఆ జర్నీ అయిన తర్వాత ఇంకా బ్యాంకాక్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు డే 1 నుంచి ఇంత యాక్టివా, అంటే లైక్ ఈ వ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది? వ్లాగింగ్ చేయడం అంటే మామూలుగా పాప వల్లనే తెలిసింది. ఎలా అంటే కోవిడ్ అని కూడా చెప్పచ్చు. కోవిడ్ టైంలో ఏంటంటే మనకి బాగా ఖాళీగా ఉండే టైం అయితే దొరికింది, ఇంటి బయటకు వెళ్ళకుండా. ఆ టైంలోనే ఇంకా కిడ్స్లండి, ఇషాన్ కూడా పుట్టాడు. సో ఆ టైంలో నాకు ఎప్పుడు మనసుకి ఏమనిపించేదంటే, నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మంచిగా, ఇంత చదివి కూడా నేను అలా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే థాయిలాండ్లో డిపెండెంట్ వర్క్ చేయకూడదు, అది ఇల్లీగల్ అక్కడ. అలా అని
చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి, ఓకే. దొరుకుతాయి చేయాలంటే. బట్ అలా చేసి దొరికామంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. కానీ చేయాలని ఉండేది, బట్ లీగల్గా ఉండాలి. సో అదొకటి బాగా ఎప్పుడు మనసులో అనిపించేది, ఆయనే వర్క్ చేస్తున్నారు, నేను కూడా చేస్తే ఎంత బాగున్నా అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి. బట్ సాఫ్ట్వేర్లోనే ఉండాలి, సాఫ్ట్వేర్ జాబే రావాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఆయన కూడా ఎప్పుడు నువ్వైతే అన్ఫిట్ సాఫ్ట్వేర్కి అని అనేవారు. ఎందుకంటే కుదురుగా ఓ దగ్గర ఉండవు, ఓ దగ్గర కూర్చోవు, మేనేజర్ ఒక 8 గంటలు కూర్చొని వర్క్ చేయమంటే నువ్వు చెయ్యవు, ఓకే. నీకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటావు, అలా ఎవరు ఒప్పుకోరు, నీకు అసలు సెట్ అవ్వదు. డాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇది అవ్వడం, చిన్నప్పటి నుంచి కొంచెం అలా పెరగడం, నాకేంటంటే నా లైఫ్ స్టైల్ బిజినెస్ వేలో ఉండేది, అంతా అలాగే ఉండేది. అంటే ఇంకా అంతా మనకు నచ్చినప్పుడే చేయాలి, మనకు నచ్చినప్పుడే ఉండాలి, అది అలవాటు అయిపోయింది. అలా అలవాటు అయిపోయింది. నాన్నగారు వాళ్ళది ఏంటి బిజినెస్? డాడీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది, ఓకే, ఓకే. 30 years నుండి, తాతలు ముత్తాతల నుండి అంతా రెస్టారెంట్ బిజినెస్. ఓకే, విజయనగరంలో. ఏంటండి నేమ్? మీసాల్ రాజ్ గారు హోటల్. ఓకే, 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 సూపర్. సో అలాగా యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలనిపించింది. యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదులేండి, అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు. ఈ ఏంటంటే ఇంకా పిల్లతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి, ఫస్ట్ కిడ్ కదా, అవును అవును, ఏం తెలీదు. ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మీయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, ఎలా చేసి పెట్టాలి అంతా అలా చూసుకునేవారు అనమాట, తినిపించడంతో సహా. సో నాకు అసలు అంత ఏం పని ఉండేది కాదు, అంటే ఫస్ట్ కిడ్ కదా, తనకేం తెలియదు, ఏం చేస్తుందిలే అన్నట్టు. ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా పాపను ఎలా గారాబం చేస్తారో నన్ను అలాగే గారాబంగా చూసుకునేవారు. ఓకే, అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు. మావయ్య అత్తయ్య చాలా మంచోళ్ళు. సూపర్. సో అలా స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా ఎలా వీడియో అదే ఫుడ్ పెట్టాలి అనేది వీడియోస్ చూసేవాళ్ళు. వీడియోస్ చూసేదాన్ని అనమాట. బేబీస్కి ఎలా ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనేసి అన్ని వెతికేదాన్ని. మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా, అవునవును, చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు, వాళ్ళవి చూసేదాన్ని అనమాట వ్లాగ్స్. అలా చూసి చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ అందరినీ చూసాను, అందరు అమ్మాయిల్ని అందరి ఛానల్స్ చూసాను అనమాట. సూపర్. సో అలా మొదలైంది, చేసి అలా స్టార్ట్ అయింది. ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ, ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా అనుకోని కూడా రాలేదు. సో అలా ఫాలో అయ్యేదాన్ని, చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు బాగా మంచిగా హెల్ప్ అయ్యేది కూడా. ఓకే, చక్కగా అలా ఫాలో అయ్యి అంతా చేసుకొని ఆ బుడ్డిదాన్ని నెమ్మదిగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట. అప్పటికి అక్కడ థాయిలాండ్లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్కి ఇయర్లీ 3 times అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. వెళ్ళేసరికి అంత ఫేస్ చేసిన తర్వాత ధైర్యం వచ్చింది అనమాట. సర్లే వెళ్ళగలను వచ్చేయగలను ఫిక్స్ అయిపోయారు. వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా. ఎందుకంటే ఏడ్ చేసేదాన్ని, నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నచ్చేది కాదు, అండ్ నాకు వంట రాదు. అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు. అండ్ చెప్పాను కదా, ఇక్కడ వెళ్ళక ముందు 1.5 years హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి. అప్పుడు ఆ టైంలో అయితే నా వంటకి పాపం ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో. ఎంత అంటే ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట. శనగపప్పుతో సాంబార్ చేస్తారు, కందిపప్పుతో చేస్తారు. అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు, చుట్టుపక్కల అందరికీ కూడా పంచాను, వెనక ఆంటీకి, కింద ఆంటీకి, అందరికి. పాపం ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు. ఇంకా అది కూడా ఇంత చేశాను అనమాట. అంటే నాకు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు ఉడకపెట్టా అనమాట. సో అది ఏంటంటే అది ఉడుకుతా అది పెరుగుతూ ఉంటుంది కదా, సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో తెప్పాలు నిండిపోతుంది, ఇంకో పెద్ద తెప్పాలు పెడదాం, అలా ఇంత తెప్పాలు అయింది. అది అది పిక్స్ పంపించారా ఇంటికి సాంబార్ చేశానని? పిక్స్ ఏం తీసి పంపించలేదు, కానీ అంత ఎక్కువ చేశాను కదా, సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ ఒక అక్క ఉండేవారు,
ఆ అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను, కింద ఆవిడకి ఇచ్చాను. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే వీధంతటికి ఉండేవా అని అడిగారు. పాపం తిన్నారా వర్మ గారు? అలాగే పాపం ఏదైనా తినేస్తారండి. నీళ్ళన్నం పెట్టినా తినేస్తారు. అస్సలు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం లేదు. నా గురించి తెలుసు కదా, తెలుసు తెలుసు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను. సూపర్. సో ఎప్పుడు మీకు ఫేమ్ రావడం వచ్చింది? ఏ వీడియోతో వచ్చింది? ఏ వీడియో నుంచి మీరు ఓ మై గాడ్ అసలు ఏంటి ఇంతమంది పింక్ చేస్తున్నారు, ఇంత బాగా వీడియో వెళ్తుందా అని అనిపించే మూమెంట్స్ ఏంటి? నాకు ఫస్ట్ వీడియో వైరల్ అయింది బ్యాంకాక్లో టుక్ టుక్ వీడియో. ఈవెన్ ఆ వీడియోలో నేను కనిపించలేదు కూడా. సో వాయిస్ మాత్రమే, ఓన్లీ వాయిసే. ఆ వీడియోలో నేను అసలు కనిపించను. అది కూడా ఎప్పుడో మార్కెట్కి వెళ్ళాను, లోకల్ ఫ్రెష్ మార్కెట్స్ ఉంటాయి కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు సరదాగా అలా షూట్ చేశాను. నాకు ఏంటంటే అదొక ఉండేదన్నమాట, అదొక హ్యాబిట్లో ఉండేది. ఏదైనా డిఫరెంట్గా కనిపించిందంటే ఖచ్చితంగా అది క్యాప్చర్ చేసేయాలి అన్నది. సో షూట్ చేసుకున్నాను, అది ఉంది, అది ఎడిట్ చేసి పెట్టాను. అది బాగా సడన్గా వైరల్ అయిపోయింది అనమాట. అది అసలు ఒక ఆటోని అమ్మో ఇంతలా చూస్తారా, అది కూడా మన ఇండియాలో ఉన్న ఆటో లాగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు బజార్కి వెళ్తూ ఆటోలో కూర్చుంటూ నేను బస్లో ఉంటూ ఒక ఆటోని షూట్ చేశాను. అప్పుడు నేను బస్లో ఇంటికి వెళ్తున్నాను, షాపింగ్ అంతా అయిపోయి. సో ఇది ఆటో చాలా బాగుంది కదా అని షూట్ చేశాను అనమాట. అది వైరల్ అయింది. అండ్ అలానే మార్కెట్కి వెళ్తూ అక్కడ కూడా ఏంటిది మన ఇండియాలో ఉంటాయి కదా పాములు, ఇది కప్పలు, రకరకాలు అవన్నీ చూసి నాకు అసలు చికెన్ ఫిష్ మామూలుగా అయితే ముక్క లేకపోతే ముద్ద దిగదు నాకు. రెస్టారెంట్ నుండి వచ్చాను కదా, హోటల్లో పిల్లలు, సో ముక్క లేకపోతే ముద్ద దిగదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వంట రాదు, ఏం చేయాలో తెలీదు. ఈ మార్కెట్కి వెళ్తే ఏమో ఇవి చికెన్ దగ్గరే ఇవి పాములు ఉండేవి, ఫిష్ దగ్గరే కప్పలు ఉండేవి, ఇంకా అన్ని రకాలన్నమాట, ఎలకలు అన్ని. సో అవన్నీ చూసిన తర్వాత ఇవి కూడా తినబుద్ధి వేసేది కదా అసలు. చచ్చిపోతానేమో, అమ్మో రెండు కలిపి ఉన్నా, రెండు ఒక దగ్గర కొడతారేమో అని భయం వేసేది చాలా. ఓకే. సో అలా మరి వంట ఎప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు? వచ్చేసింది అలాగా, యూట్యూబ్ భయపడ్డాను కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేసింది. చచ్చిపోతాను తినకపోతే, ఇంకా వంట నేర్చుకోకపోతే ఇంకా చచ్చిపోతాను. అండ్ మన పేరెంట్స్ అక్కడికి వచ్చి వండే ఇది లేదు, వీళ్ళు రారు, సరదాకు కూడా రారు. ఎప్పుడైనా వచ్చినా సరే ఎంత బేగా పారిపోద్దామా అని చూస్తారనమాట. వాళ్ళకి పాపం అక్కడ అలవాటు అయిపోయింది కదా, ఇండియా అలవాటు ఇయర్స్ గా. సో టెంపుల్స్ అంటారు అనమాట. వచ్చినా సరే అన్ని టెంపుల్. యాక్చువల్లీ మన ఇండియాలో ప్రతి మంత్ కు ఒక ఇది ఉంటుంది, శ్రావణ మాసం, కార్తీక మాసం. అవును, బాగా చేస్తారు. అందులోకి మా మమ్మీ వారాలు ఎక్కువ చేస్తారు, నన్ను చేయమంటారు, నేను చేయను. నేను 365 రోజులు తినేస్తాను. ఎప్పుడైనా నేను తినకూడదు అనుకుంటే మానేస్తాను, అంతే. రూల్, మన రూల్. అది పెళ్ళైన తర్వాతే అలాగా, పెళ్ళైన తర్వాత అలా స్టార్ట్ అయింది. మా మమ్మీ మామూలుగా తిన్నించేవారు కాదు. ఇక్కడ యూజువల్ గా తినకూడదు కదా, తినరు కొన్ని డేస్. సో ఆ టైంలో తిన్నించేవారు కాదు. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం బ్రేక్ చేశారు అత్తయ్య అన్ని అన్నమాట. మా మమ్మీ ఇంకా చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉండేవారు చాలా విషయాల్లో. మా అత్తగారు మాత్రం అన్ని, మమ్మీకి చెప్పదులే అమ్మా, ఇలా ఇలా ఉండు, ఏం కాదులే, మమ్మీ అడిగితే లేదు బాగానే ఉందని చెప్తాను అని బాగా నాకు సపోర్టివ్ గా ఉండేవారు. సూపర్, ఎక్సలెంట్. సో యూట్యూబ్ నుంచి ఫేమ్ అయిన తర్వాత మీరు సడన్గా విజయనగరం వచ్చేటప్పుడు కానివ్వచ్చు, హైదరాబాద్లో దిగేటప్పుడు కానీ ఫస్ట్ మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా మొదలైంది? ఫేమ్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగినా కూడా నాకు తెలియదు. హైదరాబాద్లో అనుకుంటాను, హైదరాబాద్లోనే బాగానే అసలు చాలా గుర్తుపట్టారు బాగా. ఎలా అంటే చూసిన 10 మందిలో ఒక 8 మంది ఖచ్చితంగా గుర్తుపట్టేవారు అనమాట. ఇంకా పిల్లలైతే అడగక్కర్లేదు, పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ అందరూ గుర్తుపట్టేవారు. ఎక్కువ పిల్లలే చూస్తారంట నా వీడియోస్. నేనేంటంటే యాక్చువల్లీ పెద్దోళ్ళ కోసం స్టార్ట్ చేశాను ఇది. ఎలా అంటే ఒక 40+ 50+ ఉన్న ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి స్టార్ట్ చేశాను అనమాట. ఎలా నాకేంటంటే నాకు కొంచెం అమ్మమ్మలతోని, నాన్నమ్మలతోని, వాళ్ళతోని కనెక్షన్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే నేను నాన్నమ్మ దగ్గర పెరిగాను. మన ఏరియా సైడ్ కొంచెం అటు సైడ్ అలా ఉంటుంది కదా. సో నేను ఎక్కువ నాన్నమ్మతో.
అలాగా నాకు అమ్మమ్మ నాన్నమ్మ అంటే చాలా పిచ్చి ప్రేమ, వాళ్ళ మాటలు, వాళ్ళ దగ్గర ఉండడం నాకు అది బాగా అలవాటు. సో మన యాస అనేది మనకి బాగా అలా కనెక్ట్ అయింది నాకు బాగా. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే స్లాంగ్ ఎలా ఉంటుందో, బయటికి ఎలా రిసీవ్ చేసుకుంటారో? అలా స్టైలిష్ తింగరబుచ్చి అని చెప్పాను కదా, అందులో మాత్రం ఇంకా నటించి జీవించి పడేసేదాన్ని అనమాట. అంటే నేనంటే నేను కాదన్నట్టు. అంటే ఎలా అంటే, హలో హాయ్ బాగున్నారా, ఎవరో నేనెవరు స్టైలిష్ తింగరబుచ్చి అని, ఎలా ఉన్నారు మీరు అంటే మనం తెలియని ఎవరైనా మనకు కొత్తగా పరిచయం అయ్యారు అనుకోండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా యాస మాట్లాడలేము వాళ్ళతో. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర అర్థం కాకపోవచ్చు, ఆంధ్ర పీపుల్కి తెలంగాణ యాస అర్థం కాకపోవచ్చు కొన్ని వర్డ్స్ కానీ ఏదైనా. సో వెరీ బేసిక్ యాక్సెంట్ ఉంటుంది కదా, దాంతో స్లాంగ్తో మాట్లాడారు. ఆ ఛానల్లో అలా మాట్లాడాను అనమాట. అలా అంత ఓవర్ యాక్షన్ చేయబట్టి ఆ ఛానల్ క్లిక్ అవ్వలేదేమో అనిపించింది. సో బ్యాంకాక్ పిల్లకి వచ్చేసరికి ఈ ఛానల్తో చాలా కష్టపడ్డాను. యాక్చువల్లీ స్టైలిష్ థింగర్ బుచ్చితో చాలా కష్టపడ్డాను అనమాట. ఎందుకంటే ఆ వీడియోస్ పెట్టేవి పబ్లిక్ చేసేదాన్ని, పబ్లిక్ లో పెట్టేదాన్ని అనమాట. అప్పుడు అయ్యో ఎవరు చూడట్లేదు, పబ్లిక్ లో పెట్టినా వదినేమో అందరు చూస్తారని చెప్పారు. కానీ ఎవరు చూడట్లేదు. కానీ ఎడిటింగ్కి దానికి చాలా యూజువల్గా మనం చేసే అంతకు ముందు అన్నీ ఏంటంటే మ్యూజిక్తో చేసేదాన్ని కదా. సో ఇదేంటంటే మ్యూజిక్ లేకుండా చేసేదాన్ని అనమాట. అంటే మ్యూజిక్తో అయితే కాపీరైట్స్ వచ్చేవి, మానిటైజేషన్ అవ్వదని చెప్పి చేసేదాన్ని. సో అంత చాలా కష్టపడ్డాను దానికి, అది క్లిక్ అవ్వలేదు, ఇంకా ఆపేసాను అనమాట. ఆపేసి అప్పుడు ఏంటంటే బాబుకి దెబ్బ తగిలింది మా ఇషాన్కి. వాడు ఏంటంటే నేను పాపని రెడీ చేస్తున్న టైంలో సోఫాలో కూర్చొని పాపకి జడేస్తున్న టైంలో చాలా చిన్నగా ఉండేవాడు అనమాట. కోవిడ్ టైము, కోవిడ్ వల్ల తగిలేసిందని అనుకోవచ్చు. ఇంకా ఎలా అంటే మామూలుగా పిల్లలతో ఉండేటప్పుడు మాకు అలవాటు ఏంటంటే ఇంటి పట్టున ఉండడం అలవాట్లేదు. నా దగ్గర నాకు ఒక అంతటా కాలు ఆడవు, ఓ దగ్గర కూర్చోవడం అంటే నా పని కాదు. సో పిల్లలతో పాటే ఎప్పుడు ప్లే గ్రౌండ్లో ఉండేవాళ్ళం. మా కమ్యూనిటీలో ఒక ప్రైవేట్ ప్లే ఏరియా ఉండేది. సో 24 గంటలు అక్కడే ఉండేవాళ్ళం అనమాట. ఓన్లీ తినడానికి పడుకోవడానికి ఇంటికి వచ్చేవాళ్ళం. సో అక్కడే ఉండేవాళ్ళం, చాలా బాగుండేది. అలా ఆడించుకోండి. బాబుకి ఆట అలవాటు అయిపోయింది బాగా. పాప ఏంటంటే ఉంటే ఆడుతుంది, లేదంటే కామ్గా ఉంటుంది. ఆడపిల్ల ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ బాబు అలా కాదు, ఆటకు బాగా అలవాటు అయిపోయాడు అనమాట. ప్లే ఏరియాలో జంపింగ్ కానీ చాలా యాక్టివిటీస్ చేస్తూ అలవాటు అయిపోయాడు అప్పటి వరకు. సో ఆ కోవిడ్ టైంలో ఏంటంటే ఇంకా సడన్గా రెస్ట్రిక్షన్స్ రావడం, ఇంకా పార్క్ని కొంచెం క్లోజ్ చేయడం, అసలు కూర్చోడానికి కూడా ఏం లేకపోవడం, అసలు కిందకి అలో చేసేవారు కాదనమాట. వాడికి ఏంటంటే ఆట అలవాటు అయిపోయి ఇంట్లో ఆడుకోవడానికి అవ్వక, మగపిల్లలు అంటే ఆబ్వియస్లీ అన్నీ ఎక్కి జంప్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో పాపకి నేను రెడీ చేస్తున్న టైంలో నా సోఫా వెనక నుంచి పైకి వెళ్ళి సోఫా పై నుంచి కిందకి దూకాడు. పక్కన కార్నర్లో వైఫై టేబుల్ ఒకటి ఉంటుంది అనమాట, కార్నర్ టేబుల్. అది షార్ప్గా ఉండేది, చిన్న రౌండ్ టేబులే. అసలు ఆ టేబుల్ తగులుతుందని కూడా ఎవరో అనుకోం. అక్కడి నుంచి పైన స్లిప్ అయిపోయాడో తెలియదు అంటే, నా బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా వాడు, స్లిప్ అయిపోయాడో తెలియదు, అలా పడిపోయాడో తెలీదు. పడిపోగానే ఇంకా ముక్కు ఇలా కట్ అయిపోయింది అనమాట. ఇలా కట్ అయిపోయి ఇంక ఇలా వచ్చింది ముందుకి. అమ్మో. అయ్యయ్యో. ఇప్పుడంతా చాలా మంచిగా రికవరీ అయ్యాడు, మంచిగా సెట్ అయ్యాడు. ఆ టైంలో చాలా పాపం బాగా వరీ అయ్యి ఉంటారు. అంటే ఆ పాపతో ఎప్పుడు నాకు దెబ్బలు తెలీదు, అది ఫస్ట్ టైం. అప్పుడు చాలా భయపడ్డాం. సో అలా బాబుకి ఇదైంది. సో ఆ టైంలో కొంచెం బాగా భయపడిపోయి ఇంకా అమ్మో ఏమైపోతుందో అని చాలా భయపడ్డాం అనమాట. భయపడి ఇంక వెంటనే పట్టుకొని పరిగెత్తాం బాబుని. పట్టుకొని పరిగెట్టే టైంలో, ఆ టైంలో ట్యాక్సీస్ కూడా దొరకడం చాలా కష్టం. అంటే కర్ఫ్యూ లాగా మనకి ఎలా ఇక్కడ పెట్టారో అక్కడ కూడా కొన్ని టైమింగ్స్లోనే బయటకి ఎలో చేసేవారు. సో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువ అన్నమాట. ఇంకా యాక్చువల్లీ చాలా సెన్సిటివ్ అసలు దుమ్ము ఇదంతా. తను బ్రీత్ ఎలా చేయగలిగాడు? ఏమో మరి, ఇంకా ఒక 2 నిమిషాలు ఏడ్చాడు అంతే. ఆ తర్వాత వెంటనే ఆపేశాడు అనమాట. మరి అదంతా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా బ్లడ్ మాత్రం అసలు ఆగలేదు, ఫుల్ బ్లీడ్ అవుతుంది.
ఇంకా భుజం మీద వేసుకొని ఇంకా ఆయనకు కూడా గూగుల్ ఇంటర్వ్యూ అవుతుందన్నమాట. ఇంకా మధ్యలోనే ఆపేసి వచ్చేసారనమాట. పరిగెత్తుకొని ఇంకా వెళ్ళాం. పాపను మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ టైం పాపను ఒక్కదాన్ని అలా ఇంట్లో వదిలేయడం. అంటే బయట అసలు ఎలా ఉంటుంది ఏంటి, కోవిడ్ కదా బాగా ఎక్కువ ఉండేది. సో పాపకు మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతుందేమో అని భయం. సో అలా ఎత్తుకొని రోడ్డు మీద పరిగెడుతుంటుంటే ట్యాక్సీ కోసం, అంటే ఈ లోపల ఏమవుతుందా అన్న టెన్షన్తో ఇంకా పరిగెడుతూనే ఉన్నాం ఎక్కడ ఆగకుండా. పరిగెడుతుంటుంటే ఒక పాకిస్తానీస్ కమ్యూనిటీలో పాకిస్తానీస్ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడే బయలుదేరుతున్నారు అనమాట వాళ్ళ కార్లో. వాళ్ళు ఇంకా బాబుని చూసి మేము ఏడుస్తూ పరిగెత్తడం చూసి వెంటనే ఆగి, వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారో తెలియదు కానీ వెంటనే కార్ ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా చాలా హెల్ప్ చేశారు. ఇంకా 2 చేతులతో దండం పెట్టి ఇచ్చారు. ఎంత చేసినా ఇంకా నేను అది మర్చిపోను. వాళ్ళు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్. సో వెంటనే బాబుని ఇంకా తీసుకొచ్చేసారా స్ట్రిచెస్ ఇవన్నీ అయిన తర్వాత? వెంటనే తీసుకొచ్చేసారు. మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉండడానికి అయ్యి ఉండదు? లేదు, వెంటనే పంపించలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ కొంచెం లేట్ చేశారనమాట. ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కోవిడ్ టెస్ట్లు 3కి చేసి అప్పుడు ఎలో చేసి బాబుని ఆ నైట్ అయితే ఇంకా ఉండిపోవాలి అని చెప్తే అక్కడే ఇంకా హాస్పిటల్లో స్టూడియో రూమ్ తీసుకొని బాబుతో పాటు నేను ఉంటే ఈయన పాప దగ్గరికి వెళ్ళి ఉన్నారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసే ట్రీట్మెంట్. అప్పటి వరకు అలానే ఉన్నాడు? అప్పటి వరకు అంటే అది మంచిగా ఇచ్చేసారనమాట. బ్లీడ్ అవ్వకుండా అంతా చిన్న ఏజ్ లో బాగానే పెయిన్ ని బేర్ చేశాడండి. అసలు ఆ టైంలో మనకి ఆ సెలైన్ పెడుతుంటారు కదా, రూమ్ లో ఉన్నప్పుడు పెట్టారనమాట. పెట్టినప్పుడు కూడా అప్పుడైనా ఉండేవాడు కాదు. ఇంకా ఫుల్ గా రూమ్ లో తిరిగేయడం, ఆడేయడం, అసలు ఎలా పట్టుకొని ఉండాలి అసలు ఇది ఇక్కడ బ్లీడింగ్ ఆపడానికి అని చెప్పి పెట్టారు. ఇంకా అది లాగేసుకుంటూ ఉండేవాడు. చిన్నోడేమో బాబు. ఒక 1.5 year ఉంటదేమో అప్పుడు. అంతే బాబా. అప్పుడు కూడా చాలా చుక్కలు చూసాం కానీ పేరెంట్స్కి ఎవ్వరికి చెప్పలేదు. అత్తయ్య మామయ్యకి చెప్పలేదు, మమ్మీ డాడీకి చెప్పలేదు. ఎందుకంటే ఫ్లైట్స్ లేవు, ఇండియా వెళ్ళిపోవడానికి ఫ్లైట్ లేదు, డైరెక్ట్ ఫ్లైట్. వాళ్ళు రావడానికి సోర్స్, వాళ్ళు రావడానికి ఇది లేదు. మెయిన్ అప్పుడు ఏంటంటే అదే టైంలో మావయ్య చనిపోయారు అనమాట. అయ్యో. ఆ డిప్రెషన్లో కొంచెం అప్పటికి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాం ఇద్దరం. ఆ టైంలో ఫ్లైట్స్ లేకపోవడం, అప్పటికప్పుడు చూడడానికి కూడా అవ్వలేదు, ఇండియా వెళ్ళడం అవ్వలేదు. చూసారా, లైఫ్ అనేది అంత సింపుల్ కాదు. అదే ఈ అప్ అండ్ డౌన్స్ చాలా చూసారు మీరు. అవును, చాలా చూసాం కదా. అందరికీ బ్యాంకాక్ పిల్ల అనగానే తిని ఇంత యాక్టివ్గా ఉంటారు, ఇంత బాగా వ్లాగ్స్ చేస్తారు, ఇంత బ్యూటిఫుల్గా రెడీ అవుతారు అనేది. కానీ మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఇప్పుడు మాకు తెలుస్తుంది. నేను చూపించడం కూడా ఏంటంటే నా వీడియోస్ ద్వారా కొంచెం చూసే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎవరు సాడ్ అవ్వద్దు అన్న సిచ్యువేషన్స్ మాత్రమే నా మంచి మెమరీస్ని క్యాప్చర్ చేసుకొని నా లైఫ్ స్టైల్ బాగున్నది మంచిగా చూపిస్తాను అనమాట. చాలా ఉంటాయి, అందరికీ ఉండేవే ఉంటాయి, బాధలు కూడా ఉంటాయి, కాకపోతే అవన్నీ ఏం చూపించుకో. ఓకే. సో అలా వచ్చింది. అండ్ మీరు పిల్లలకి ఫుడ్ రెడీ చేసిన వ్లాగ్స్ కూడా చేసేవాళ్ళు కదా? చేసేది వాళ్ళకి. అది స్టైలిష్ థింగర్ బుచ్చిలో ఎక్కువ చేసేదాన్ని. లంచ్ ప్రిపేర్ చేయడం, బాక్స్ కట్టేది. మా బుడ్డోడి స్కూల్. మీ పాపదండి అసలు చూడండి, మాది ఇన్నో ఫ్లోరు, మేము పైనుండి కిందకి చిన్న చిన్న బొమ్మల్లా కనబడుతున్నాయి. అవును, కార్స్ అన్ని చిన్న చిన్న బొమ్మల్లా చిన్న వాటిలో కనిపిస్తాయి. చాలా ఎక్కువ హై రేజ్ ఉంటాయి అక్కడ, హై రేజ్ కార్నర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుండేది మంచిగా వ్యూ. అసలు పాప వీడియోస్ కూడా ఎంత క్యూట్ గా చేసేవాళ్ళు. అంటే వాళ్ళు కూడా కెమెరా ఫేసింగ్, పిల్లలు కూడా అలానే ఇచ్చేవాళ్ళు అంత క్యూట్ గా. అంతే, అంటే నన్ను చూసి ఇంకా మమ్మీ ఏదో చూసి మాట్లాడేస్తుంది, మనం ఏదో చూసి మాట్లాడేద్దాం. సో వీడియోస్ అన్ని కూడా మీరే ఎడిటింగ్ చేసుకునేవాళ్ళు, మీరే అప్లోడింగ్ చేసుకునేవాళ్ళు? నేనే చేసుకునేదాన్ని. ఈయన ఏంటంటే చిన్న చిన్న వర్క్స్ చేసేవారు అనమాట, థంబ్నెయిల్స్ కానీ. వీడియో అప్లోడ్ చేసే ముందు ఈ తింగరది ఏది పడితే అది పెట్టేస్తుందని ఒక 4 సార్లు చెక్ చేస్తారనమాట. నేను జస్ట్ ఎడిట్ చేస్తాను, బట్ ఏంటంటే ఎలా ఉండేది అలాగా చెప్పేస్తాను అనమాట. ఈయనకి అదే భయం, ఇది మరి టూ మచ్ ఎలా ఉంది అలాగే చెప్పేస్తుంది, పరువు తీసేస్తుంది ఒక దీంట్లో ఉండేది.
సో బాగా పాపులారిటీ అయిన తర్వాత నెగిటివ్ కమెంట్స్ రావడం కానివ్వచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వస్తుంటాయండి నాకు కూడా నెగిటివ్ కామెంట్స్. బట్ కొన్ని అయితే నాకు నేను చూడకముందే మా హస్బెండ్ డిలీట్ చేస్తారు, తీసేస్తారనమాట. మళ్ళీ నేను చూసి అంటే కొంచెం సెన్సిటివ్ నేను. సో అంటే ఇలా వైరల్ అవుతామని తెలీదు, పాపులర్ అవుతామని తెలీదు. సో నేను కొంచెం అవన్నీ అలవాటు ఉండదు కదా మనకి, నెగిటివిటీని ఎలా తీసుకోవాలనేది, ఎలా ఫేస్ చేయాలనేది నాకు స్టార్టింగ్లో అసలు తెలియదు. బట్ వీడియోస్ వైరల్ అవుతున్న కొద్దీ ఒక 100 కమెంట్స్లో ఒక్క కమెంట్, అది కూడా తక్కువే, ఒక 300-400 కమెంట్స్లో ఒక్క కమెంట్ అనుకోండి, చాలా తక్కువ నెగిటివ్ కమెంట్స్ వచ్చేవి. అది నేను ఫస్ట్లో ఏంటంటే ఆ కమెంట్ చాలా, ఇప్పటికి కమెంట్స్ బాగా చదువుతాను ఖచ్చితంగా. సబ్స్క్రైబర్స్ పెట్టిన కమెంట్స్ చాలా చదువుతాను అనమాట. ఎందుకంటే బాగా దగ్గర అయిపోయారు సబ్స్క్రైబర్స్ అన్న, అంటే ఇంకేంటంటే సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా మన చుట్టాలు, మన ఇంట్లో వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు, అలానే ఉంటుంది. నన్ను కూడా వాళ్ళు అలాగే తీసుకుంటారు అనమాట, అలాగే తీసుకుంటున్నారు. నిజంగా ఇదంతా చూస్తే అనిపిస్తుంది ఏంటంటే చాలు ఈ జన్మకి, ఇది చాలు, ఇంతకన్నా ఏమొద్దు అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళాను అనుకోండి, ఆ టైంకి కనుక మీరు ఇండియా వచ్చి విజయనగరంలో ఉంటే, వాళ్ళది ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అవుతుందమ్మా విజయనగరంలో, మా ఇంటి దగ్గరే ఉంటారు, బ్యాంకాక్ పిల్ల తెలుసా, వీడియోస్ ఇవన్నీ బాగా చేస్తుంది, నన్ను ఏమైనా మాట్లాడమంటావా, మరి వీడియో చేయొచ్చు కదా అమ్మాయితో, ఇక్కడికి వచ్చి చేయొచ్చు కదా, కెమెరాలు తెచ్చి ఇక్కడ చేస్తున్నావు కదా, అలా ఎందుకు 40 కిలోమీటర్లే కదా, రావచ్చు కదా నాకు అనేవాళ్ళు. చాలా ఇలాగా సరదాగా మాట్లాడడం అన్నీ ఇష్టమే, చాలా బాగా మాట్లాడతాను. అండ్ పట్టుకున్నానంటే వదలను, మీకన్నా నేనే కొంచెం డేంజర్, అస్సలు వదలను, నన్ను వదిలిపెట్టానే నేను వదలను అలవాటైతే. స్టార్టింగ్ లో చాలా మంది అడిగారు ఇలా ఇంటర్వ్యూ ఇస్తారా అని చెప్పి, చాలా మంది. నేను కూడా అడిగాను, గుర్తుందా మీకు? మీరు అడిగారు, అవును. నాకు ఎవరు తెలియదు అప్పట్లో ఎవరు తెలియదు, చాలా తక్కువ చూసేది. మీరు 2022లోనే నేను కూడా పింక్ చేశాను మీకు. అవునా? 2022, 2023 అసలు 2 years ఫాలో అప్ చేశాను మీకు. చాలా మంది అడిగారు అనమాట, చాలా మంది అడిగారు. బట్ ఏంటంటే నాకు ఇంటర్వ్యూ అంటే భయం ఫస్ట్ థింగ్. ఎందుకంటే చూసారా ఇప్పుడు ఇలా కట్టి కూర్చోబెట్టారు నన్ను ఇక్కడ, తిరగడం అవ్వట్లేదు నాకు. అయ్యో, ముందే మాకు తెలుసు నుండి శుభ్రంగా నడిపించేసి చేసేసే వాళ్ళు. నేను పరిగెత్తించేస్తాను, కెమెరామెన్లు పరిగెత్తలేరండి, షేక్ అయిపోద్ది. ఇంకా మెయిన్ కొంచెం భయం ఉందండి. ఇప్పుడు ఇంకా ఉండదు అంటే చాలా ఫేస్ చేసి వచ్చాం కదా, తగ్గింది కొంచెం భయం, తగ్గింది. సర్లే సరదాగా ఒక ఇంటర్వ్యూ అయినా సరదాగా ఇద్దాం, మా కోరిక నెరవేర్చారు. అయ్యో, చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, సో అలా ఫ్యామిలీతో అంటే ఎప్పుడైనా సరే పేరెంట్స్ ఇంకా వద్దమ్మా ఇంకా ఆపే ఛానల్ అనడం కానీ, లేకపోతే మీరు డ్రాప్ అవడం కానీ, అలాంటివి ఏమైనా జరిగాయా? ఎప్పుడు డాడీ అంటే బయటకి ఏది చెప్పరు, ఇది వద్దమ్మా అదే వద్దమ్మా అని చెప్పరు. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక పద్ధతి గౌరవంతో పెరుగుతాం కదా, సో ఆ భయం నాలో నేనే అనుకునేదాన్ని అనమాట. అమ్మో డాడీ ఏమైనా అనుకుంటారేమో, అమ్మాయి ఇలా బయటకి పబ్లిక్లో కనిపిస్తుంది, యూట్యూబ్లో కనిపిస్తుంది అంటే డాడీ ఏమైనా ఫీల్ అవుతారేమో అని ఉండేది. అదే మైండ్ సెట్తో నేను నాకు కొన్ని బార్డర్స్, లిమిట్స్ పెట్టుకున్నా అనమాట. ఇవి దాటకూడదు, ఎంత మనం బయట కంట్రీకి వెళ్ళినా కానీ మన పద్ధతి సాంప్రదాయాలు అయితే మర్చిపోకూడదు. ఎందుకంటే మా పేరెంట్స్కి అది చాలా ఇష్టం, అండ్ నాకు అది అలవాటు అయింది, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో అది మా హస్బెండ్ కూడా, ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. నీకు ఏది నచ్చితే అది చెయ్యి, అది నీ ఇష్టం, నీకు ఎంతైనా ఖర్చు పెడతాను అని చెప్పి బాగా సపోర్టివ్గా ఉంటారు ఆయన. అండ్ నా తమ్ముడు, మా తమ్ముడు కూడా బాగా, మా మదర్ కూడా, ఆవిడకి సరదాయే. ఎందుకంటే సర్లే అమ్మాయి మన దగ్గర లేనప్పుడు డాడీకి అంత టైం ఉండదులేండి చూసే అంత టైం. బట్ మమ్మీ ఏంటంటే ఇంకా అలాగా ఏం చేస్తున్నారు ఏంటి, ఓకే మనకి అప్డేట్ వస్తుంది అన్న ఇదిలో మమ్మీ ఇష్టపడేవారు. ఓకే బాగుంది, ఎప్పుడు నా కూతురు కనిపిస్తుంది కదా అన్న థాట్లో మదర్స్ ఉంటారు. మా తమ్ముడు కూడా చూసేవాడు, ఎందుకంటే ఆడికి మేనకోడలు అంటే పిచ్చి, చాలా ఇష్టం అనమాట ఆడికి. ఇంకా మా ఫ్యామిలీలో ఫస్ట్ కిడ్ ఇషిత కాబట్టి, సో ఇంకా బాగా చాలా బుద్ధిగా బోండంలా ఉండేది, చాలా క్యూట్ గా ఉండేది అనమాట. అవునవునవును, అసలు ఎవ్వరు వదిలేవారు కాదు. సూపర్.
అండ్ అలా జర్నీ అయింది, ఎవ్రీథింగ్ అంతా ఫైన్, చాలా కూల్. అండ్ బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యారు అని 23-24లో తెగ అప్పుడు వైరల్ కాల్ అయ్యేది. వచ్చింది. యాక్చువల్లీ నాకు కాల్ రాకముందే అందరూ ఎలా గెస్ట్ చేశారో నాకు తెలీదు. నేను ఇండియాకి వేరే పని మీద వచ్చా అనమాట. హాలిడే టైం మాకు అప్పుడు. ఈ జూలై ఆగస్ట్ ఆ టైంలో మనకి హాలిడేస్ ఇస్తారు పిల్లలకి అక్కడ. సో ఆ టైంలో ఇంకా ఇటు వచ్చాము. అప్పటికే మేమేంటంటే ఒక హౌస్ వెకేట్ చేసి వచ్చామన్నమాట. ఇంకా అక్కడ కొన్ని ఇష్యూస్, అంటే వంట చేశానని చెప్పి ఏవో ఆ వీడియో కూడా చూసాను. ఇంకా ఏదైనా మనకు చిన్నది ఏమైనా అనిపించిందంటే వెంటనే అక్కడ వికెట్ చేశారు. మీరు ఆపోజిట్ బిల్డింగ్ లోనే తీసుకున్నారు కదా? ఆపోజిట్ కాదు, వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ నుండే కాండోస్ని చూసుకొని వేరే కమ్యూనిటీకి వెళ్ళిపోయాం అనమాట. మన ఇండియన్ వంటకాలని ఎవరైతే రెస్ట్రిక్ట్ చేయరో అలాంటి కమ్యూనిటీకి వెళ్ళాము. ఓకే ఓకే ఓకే. అలాంటి కమ్యూనిటీకి వెళ్ళాం. పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఉండాలి కదా అన్న థాట్తో. యూజువల్గా ఇండియన్ కమ్యూనిటీలో ఎప్పుడు ఉండలేదు. ఈ రీసెంట్గా ఒక 2 years అయిందనమాట ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి. సర్లే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అక్కడ, పిల్లలు కూడా ఉంటారు, అండ్ వాళ్ళకి ఆడుకోవడానికి చాలా బాగుంటది అని విన్నాను. విన్న తర్వాత సర్లే చూద్దాం, ఒక 1 year వెళ్దాము, ఎలా ఉంటుందో చూసి బాగుంటే ఉండొచ్చు, లేకపోతే బయటకు వచ్చేయచ్చు అని చెప్పి ఇంకా సెట్ అయింది. అంతవరకు మేము బయటే ఉండేవాళ్ళం, సిటీలోనే ఉండేవాళ్ళం, అందరికీ దూరంగా ఉండేవాళ్ళం. ఓన్లీ మా ఫ్యామిలీ, అంటే ఒక కమ్యూనిటీలో ఉన్నామంటే అందులో తెలుగు పీపుల్ మేమే ఉండేవాళ్ళం. మిగతా వాళ్ళందరూ థాయిస్ అండ్ ఫారినర్స్ ఉండేవాళ్ళు. బాబాయ్ అసలు టాస్క్ మీద టాస్క్ మీద. కానీ ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత నేను ఇండియాలో ఉన్నానా, నేను థాయిలాండ్లో ఉన్నానా తెలియట్లేదు. అమ్మయ్య ఇప్పుడు బాగుంది. అయితే ఇప్పుడు బాగుంది ఏంటి అంటే ఇండియా కమ్యూనిటీకి వెళ్ళాక. ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళాక అంటే నాకు బ్లాగింగ్కి చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. నేను సిటీలో ఉండే టైంలో ఏంటంటే నాకు థాట్స్ చాలా డిఫరెంట్గా వచ్చేవి. అండ్ ఇలా బాల్కనీలోకి వెళ్ళి చూసాను అంటే ఎవ్రీ టైం ఏదో ఒక కొత్త థాట్ వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు అంటే దూరం అయిపోతున్నాయి అన్ని, మన కంటికి ఏం కనిపించదు కూడా. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్ లో ఉంటది. సో ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి బాగా రిలాక్స్ అయ్యాను. అందులోకి సిటీలో ఉండేటప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం కానీ, అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేయడం కానీ, కొంతమంది ముందే మెయిల్ చేసి ఇలా కలుద్దాం అనుకుంటున్నామమ్మా, ఇలా యూఎస్ నుంచి వచ్చాము, దూరం నుంచి వచ్చాము, కొంచెం పెద్దవాళ్ళు అనమాట. అలా వచ్చి కొంచెం ముందే మెయిల్ అలా చేస్తే ఖచ్చితంగా మీట్ అయ్యేదాన్ని. నాకు చాలా ఇష్టం పెద్దవాళ్ళు. అందరికీ గుర్తొచ్చేది మీరే ఆ టైంలో కదా. సో ఎక్కడి నుంచో వచ్చారు, సరదాగా కలుద్దాం అనుకుంటున్నారు, అది మన అదృష్టం అది అనుకొని మీట్ అయ్యేదాన్ని అనమాట. ఇంకా పిల్లలతో వచ్చిన ఫ్యామిలీస్ ఎవరైనా కాంటాక్ట్ అయినా సరే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ మాకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి కలిసేవాళ్ళం. ఎంతో మందిని కలిసాం అలాగా. చాలా హ్యాపీగా అనిపించేది. మేము కూడా ఇంటికి దూరంగా ఉంటాం కదా, చుట్టాలు ఆలు అంటే మాకు చాలా సరదా ఎవరైనా ఇంటికి వస్తే. సో అలా కలిసేవాళ్ళం. కొంతమంది ఏంటంటే తెలియకుండా వచ్చేసేవారు అనమాట, చెప్పకుండా. మేబీ అంటే అడిగేవారేమో, మరి ఇన్స్టాలో మెసేజెస్ అవి పెట్టేవారేమో, బట్ మనకి ఏంటంటే ఇంకా థౌసండ్స్ ఆఫ్ రిక్వెస్ట్ అలా వస్తూనే ఉండేవి ఎవ్రీడే. సో అవన్నీ ఫిల్టర్ చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. సో మేబీ అలా రెస్పాండ్ అవ్వలేదని మరి అలా డైరెక్ట్గా వచ్చేసేవారో ఎలాగో తెలియదు. కానీ నైట్ 9 o'clockకి అలాగా పెద్ద ఆవిడ వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చేది కూడా అనిపించింది. కానీ ఫస్ట్ భయం వేసింది. కాకపోతే మేము కిందకు వస్తామేమో, బయటకి వెళ్ళేటప్పుడైనా కనిపిస్తామేమో అని చెప్పి కమ్యూనిటీలో చూసేవాళ్ళు. ఎదురు చూసి 3-4 hours, 7 o'clock 6 o'clock వచ్చి అలాగ 9-10 వరకు ఎదురు చూసి, మేము ఎక్కడా దిగకపోయేసరికి ఇంకా సెక్యూరిటీకి అడిగి వాళ్ళు ఫుల్గా రెస్ట్రిక్ట్ చేస్తారనమాట. లేదు అలా ఎలా చేయము, అది ఇది చేసిన లేదు, తను ఇక్కడే ఉంటుంది, గోస్ట్ టవర్ పక్క బిల్డింగ్ ఇదే. ఆ గోస్ట్ టవర్ ని చూసి వచ్చారంట తను. వాళ్ళ బాల్కనీ నుండి గోస్ట్ టవర్ ని చూపించేవారు. సో ఆ గోస్ట్ టవర్ కి పక్కనే ఉన్న ఏకైక బిల్డింగ్ ఇది ఒక్కటే. సో ఈ టవర్ లోనే ఆవిడ ఉంటారు అని అల్లరి. ఇంకా వాళ్ళని అడిగి అంటే ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోతే అంత లాంగ్ నుంచి వచ్చి అన్ని అవర్స్ వెయిట్ చేసి, ఆ సెక్యూరిటీ కూడా ఇంకా ఏం చేయాలి, అసలు ఏం చేసినా వెళ్ళట్లేదు అని చెప్పి ఇంకా వాళ్ళని పైకి తీసుకొచ్చారు, వీళ్ళు మీకు తెలుసా అని.
ఓకే. ఇంకా ఇలా ఈయన వర్మ గారు డోర్ ఓపెన్ చేయగానే ఇంకా ఆవిడైతే రాజా రాజా అనుకొని ఆ టైంలో భయం వేసింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది, బట్ అప్పుడు చాలా భయం వేసింది అనమాట. నేను అప్పుడు రూమ్ లో ఎడిటింగ్ చేస్తున్నాను, బట్ ఆ అరుపులు నాకు వినిపించాయి రూమ్ లో. నేనేమనుకున్నానంటే ఓకే వర్మ గారు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారేమో, సరే ఓకే ఎవరో సర్ప్రైజ్ చేసేటట్టున్నారో అని అనుకున్నాను. ఈయనకి మీరు సర్ప్రైజ్ అయ్యారు. సెక్యూరిటీ అడుగుతున్నారంట వీళ్ళు మీ వాళ్ళేనా అని. ఎప్పుడు చూడలేదు, ఎలా చెప్తాం మా వాళ్ళని. అయితే ఏమో తెలీదు అని. అయితే వాళ్ళేమో తెలుసమ్మా చెప్పమ్మా మీకోసం వచ్చాను, అమ్మాయిని కలుస్తాను, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అమ్మాయిని, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అమ్మాయిని అని చెప్పి అలా అని అంటే ఇంకా ఈయన సరే పెద్ద ఆవిడ కదా, చాలా పెద్ద ఆవిడ, ఒక 60+ ఉంటాయేమో ఆవిడకి. అసలు ఆవిడ బ్యాంకాక్ రావడం ఆశ్చర్యం చూడండి అసలు. ఉంటాయేమో అని చెప్పి సరే కింద లాబీలో వెయిట్ చేయండి, నేను తనకు చెప్తాను తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చారు. నాతో మాట్లాడి ఇద్దరం నెమ్మదిగా ఆ నైట్ డ్రెస్తోనే కిందకి వెళ్ళిపోయాను అనమాట. కిందకి వెళ్ళిపోయి మాట్లాడి సరే ఇంకప్పటికి పాపం మళ్ళీ ఏం తినలేదు, మంచిగా అట్టేసి తీసుకొస్తాను తిందురు కానీ అన్న. షుగర్ పేషెంట్ మళ్ళీ ఆవిడ మళ్ళీ. అయ్యో ఎందుకండి అంత కష్టం అసలు ఎందుకు అని. లేదమ్మా ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను, తర్వాత అయితే అసలు కనిపించమేమో అని. ఎక్కడ పోతానండి ఇక్కడే ఉంటాను కదా. అంత ఈ అమ్మను అంతా చూస్తుంటే చాలా మంచిగా అనిపించేది, బట్ ఏంటంటే కొన్నిసార్లు భయం వేసేది. పిల్లలతో ఉండేవాళ్ళం కదా, ఇంత పబ్లిక్ అయినప్పుడు ఎవరు ఎలా ఉంటారో మనం గెస్ చేయలేము. సో ఇంటెన్షనల్ ఉంటుంది. సో అప్పుడు ఆ భయపడి కూడా వెళ్ళిపోవాల్సిన కారణం అదొకటి. ఇంకా సో బిగ్ బాస్ కాల్ వచ్చిన తర్వాత మీరు వెళ్దామని ఫిక్స్ అయ్యారా? బిగ్ బాస్ కి పార్టిసిపేట్ చేద్దామని? లేదు వెళ్ళాలని ఎప్పుడు? బిగ్ బాస్ చూడడం చాలా తక్కువ, నేను చాలా తక్కువ చూస్తాను. అంటే ఎప్పుడైనా ఏమైనా ట్రెండ్ అయినవి అవి ఏదైనా చిన్న బిట్స్ కనిపిస్తుంటాయి కదా, నా ఇన్స్టా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏమైనా కనిపిస్తే చూస్తా అనమాట. కొంచెం అందరూ కొత్త వాళ్ళు కనిపిస్తుంటారు, చూస్తుంటా. ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మిమ్మల్ని ఫాలో చాలా మంది అవుతుంటారు, మీకు పర్సనల్గా మెసేజెస్ ఏమైనా చేశారా అంటే సీరియల్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసేవారు. అండ్ అలా ఫ్రెండ్ అయిన వాళ్ళు కూడా మంచిగా చెప్పేవారు అనమాట. మీ వీడియోస్ మాకు చాలా ఇష్టం, మేము చూస్తుంటాము, ఇలాగే చాలా వీడియోస్ చేయండి అని చెప్పి మంచి ఫేమస్ టీవీ సీరియల్ యాక్టర్స్ అందరూ చెప్పేవారు. ఫిలిమ్స్ లో ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా మీకు? అంటే స్టార్టింగ్ లో ఎవరో డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యారు, మెయిల్ చేశారంట. నా మెయిల్స్ అన్ని ఈయన హ్యాండిల్ చేస్తారు. సో ఈయన చెప్పారనమాట, ఇలా కమ్యూనిటీకి రమ్మన్నా వస్తాము, అక్కడికి వచ్చి మీ ప్లేస్కి వచ్చి మాట్లాడదాము సమ్ ఏదో ఒక సోలో థీమ్లో థాయిలాండ్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము, దాన్ని బట్టి చేద్దామా అని స్టార్టింగ్లో. అప్పుడే ఇంకా కొంచెం వైరల్ అవుతున్నాయి వీడియోస్ అన్న టైంలో యాక్సెప్ట్ చేయలేదా? లేదండి, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. లేదు, రాదు. అక్కడ కూడా వాళ్ళు ఒకటి చెప్తే నేను ఇంకేటో చెప్పేస్తాను, నాకు నచ్చింది. అయ్యో ఇంకా సూపర్. సో రెవెన్యూ అంటే ఏదో తెలియని టైంలో రెవెన్యూ కూడా వస్తుందా అని ఒక టైంలో మానిటైజేషన్ ఒక్కటైతే చాలు అనుకున్నా అనమాట. అంటే ఇంత కష్టపడ్డాను కదా, ఫ్రెండ్స్ దగ్గర పరువు పోతుందని. అది కూడా. సో ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ రెవెన్యూ 16,000 వచ్చిందండి, 16,000 ఫస్ట్ ఛానల్ స్టార్. 16,000 ఎంతో సంథింగ్ వచ్చింది. ఇప్పటి వరకు చూస్తున్న వాటిలో హైయెస్టా ఎంతో కొంత వచ్చింది. ఓకే. సో నాకు తెలిసి మీరు సారీస్ది కూడా వెబ్సైట్ ఉంది మీకు పర్సనల్, పట్టువస్త్ర.com అని చెప్పేసి బ్యూటిఫుల్ సారీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా పెడుతున్నారు. సో ఎక్కడి నుంచి అది సేలింగ్ ఉంది? సేలా ధర్మవరంలో చేపిస్తామండి మొత్తం. డైరెక్ట్ గా నేతలు అక్కడే నేయించి డిజైన్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకొని, నేతలు అందరూ మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఫస్ట్ నుండి. అంటే ఇంకా పూర్వం నుంచి ఇంకా చేనేత దాని మీదే వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ థాట్ ఎలా వచ్చింది? ఈ థాట్ ఏంటంటే నేను ఎక్కువ ట్రెడిషనల్ గా రెడీ అవుతూ ఉండేదాన్ని అనమాట. ఎక్కువ శారీస్ కడుతుంటాను, మోస్ట్లీ అన్ని మమ్మీ శారీస్ వెళ్ళండి.
నేను కొనుక్కోవడం తెలియదు నాకు ఓకే. శారీస్. సో మమ్మీ ఎక్కువ పట్టు చీరలు బాగా కొంటుంటారు అనమాట. సో పట్టు చీరలు కడుతుండేదాన్ని. అంటే థాయిలాండ్లో చీర కట్టుకుంటే థాయ్ పీపుల్ చాలా నచ్చేవారు అనమాట. అవును. అంటే మన ఇండియన్ ఆడపిల్లని అసలు ఎలాగా ఆ, పొగడాలనేది ఇంకా రకరకాలుగా పొగిడేవారు. ఆపి మరి మీ ఇండియన్ అంటే మంచి ఇది వచ్చేది మన ఇండియన్ విమెన్కి. చీరలో కనిపించేటప్పుడు చాలా బాగా మీ ఇండియన్స్ ఆడవాళ్ళు చాలా ఆడపిల్లలు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద పెద్ద ముక్కుతో భలే ఉంటారు. అండ్ మీరు కట్టుకునే చీర చాలా బాగుంది. ఇవి కాంప్లిమెంట్స్ చాలా మంచి థాయిలో ఎవరైనా compliments ఫ్రెండ్స్ ఇచ్చేవారు. అయ్యారా? థాయిలో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? థాయిలోన కమ్యూనిటీలో పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకెళ్లేటప్పుడు కలిసేవారు. చాలా మంచిగా చాలా కూల్ గా ఉంటారు థాయిస్ మాత్రం. సూపర్ వాళ్ళని చూస్తే ఏదో రకమైన ప్రశాంతత వస్తుంది. చాలా మంచి థాయ్ ఫ్రెండ్స్ మాత్రం. సూపర్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేస్తారు. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ థాయిస్ కి. సూపర్. సో వాళ్ళకి మన ఇండియన్ శారీస్ అన్న జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. అలా గాజులు అలా ఏవి నచ్చితే అవి అడిగేవారు అనమాట. వాళ్ళు కూడా నన్ను ఫాలో అయ్యేవారు. నేను ఎవరికి ఇలా నాకు ఛానల్ ఉందని అలా ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. నేను వీడియోస్ చేస్తాను ఇలా యూట్యూబ్ అని అలా ఏం చెప్పేదాన్ని కాదు. నేనేంటంటే ఇంకా చిటికి మాటికి పిల్లలు ఏ చిలిపి పనులు చేసినా ఇలా కెమెరా పట్టుకొని తిరిగేదాన్ని కదా. సో అవి చూస్తుండేవారు అనమాట. ఇంతలాగా అండ్ నేను పార్క్ లో కూడా కొన్నిసార్లు ఎడిట్ చేస్తుండేదాన్ని అరిచి అరిచి. అంటే అలా ఆడుకునే టైంలో నాకు ఏదైనా సరదాగా అనిపిస్తే అరిచి అరిచి ఎడిట్ చేస్తుండేది అనమాట. అప్పుడు అనేవారు అనమాట, ఏం చేస్తున్నారు మీరు అన్నట్టుగా. అంటే ఇంకా ఇలా ఎడిటింగ్ చేస్తున్నా అంటే అప్పటి నుంచి ఫాలో అయ్యేవారు అనమాట. ఇంకా అప్పట్లో జ్యువెలరీ అన్ని చూసి ఇంకా అడిగేవారు అనమాట, నాకు ఇలాంటి జ్యువెలరీ కావాలి ఈసారి ఇండియన్ అప్పుడు తెస్తారా అని. అవును. అలా చాలా మందికి ఇచ్చాను. అండ్ మీరు ప్రమోషన్స్ కూడా చాలా తక్కువ చేస్తారు కదా? చాలా తక్కువ చేస్తాను. అసలు చాలా రేర్. మనకి ఏంటంటే ఇంకా ఎవరు ఏదైనా బ్రాండ్ రిపీటెడ్ గా ఇంకా అలాగా అడుగుతారు కదా, అప్పుడు చూస్తాం అనమాట. అలా అడుగుతున్న ఎవ్రీ టైమ్ జస్ట్ ప్రొఫైల్ చెక్ చేస్తాం. అంత మంచిగానే ఉందా, నచ్చితే చేస్తాం, లేదంటే లేదు. సూపర్. అసలు సింగిల్ వర్డ్ కొన్ని క్వశ్చన్స్, జస్ట్ ఒక ఫ్యూ. వర్మ గారిలో ఫేవరెట్ థింగ్ ఏంటి? ఆలోచించాల్సిందే. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఓకే. అందులో మీ బెస్ట్ ఫేవరెట్ థింగ్? బెస్ట్ ఫేవరెట్ థింగ్ అంటే ఆయనకి ఓపిక ఎక్కువ. చాలా ఓపిక, చాలా సహనం. అంటే నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది అదే మెయిన్. నాకు చీటికి మాటికి కోపం వచ్చేస్తుంది ఉంటుంది. ఆయన మాత్రం చాలా కూల్, పేషెన్స్, చాలా ఓపిక. నన్ను భరించాలంటే అసలు నిజంగా ఆ మనిషి కాబట్టి భరిస్తున్నారు, ఇంకొక మనిషి అయితే భరించలేరు. మా మమ్మీ వాళ్ళ అల్లుడు ఒక పార్టీ, మా డాడీ నేను ఒకటి. ఓకే. సో వర్మ సార్ ఫేస్లో మీ ఫేవరెట్ పార్ట్? ఐస్. ఐస్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఎంత ఐస్. ఓకే, చాలా ఇష్టం. వర్మ సార్ తీసుకున్న ఫుడ్లో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆయన రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి. నేర్చుకున్నారా మరి? అంటే నేర్చుకోవడం అంటే నేర్చుకోవడం కాదు, ఆయనకి అది ఇష్టం. నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసిందనమాట, ఇలా రోడ్ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అని. మా అక్క వాళ్ళు ఎవరో చెప్పేవారు. చెప్తే ఇంకా రోల్ మా ఇంట్లో లేదు అప్పుడు. అయితే మా కన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, పక్కనే ఉండేవారు కన్నమ్మలు. సో ఆయన ఒక రోజు లంచ్కి పిలిచాము. పిలిచేటప్పుడు ఆయన ఇంకా ఒక 1 hourలో అలా వస్తున్నారనగా, కన్నమ్మ నేను ఆయన కోసం నా చేత్తోనే రుబ్బుతాను, సో మీరు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టండి అని చెప్పి మా కన్నమ్మకి చెప్పాను అనమాట. కన్నమ్మకి చెప్తే సరే అన్నీ చేసి పెడతానులే అని. మంచిగా పల్లీలు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. ఓకే. ఇంకా ఆవిడన్నీ రెడీ చేసి పెట్టారు. నేను ఇంకా వెళ్ళి ఇంకా రోల్దు అదే ఫస్ట్ టైం కదా, పట్టుకొని ఇంకా చెలరేగిపోయాను అనమాట. అంత రుబ్బింది ఈ భూమి మీద లేదు అని ఫుల్గా. అంటే ఏదో రుబ్బినప్పుడు చాలా ఈజీగా ఉంది, ఆ తర్వాత వాచింది మంచిగా, చాలా బాగా వాచింది. అదే రుబ్బాను, ఆ తర్వాత ఇంకెప్పుడు రుబ్బలేదు. ఓకే. అదే ఇంకా మా అక్కలు కూడా అదే అంటారు అనమాట, అప్పుడు ఏదో స్టార్టింగ్ లో రుబ్బావు, ఆ తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చెయ్యాలి కదా, పెళ్ళైన తర్వాత మర్చిపోయావా అనేసి. సో వర్మ సార్ మీకు ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటి? మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? నేను ఆయనకి ఒక వ్యాలెట్ ఇచ్చాను అండ్ బెల్ట్.
అంటే ఏమిస్తాం అసలు అది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు వాలెట్ అనేది చాలా సెంటిమెంటల్, అందరికీ ఇచ్చేది కాదు అది, ఎక్స్పెషల్ మన అసలు నేను అనుకున్నాను అనమాట. ఆయన నాకు ఫస్ట్ ఏంటంటే ఒక ఆన్లైన్లో ఆర్డర్ చేశారో ఏం చేశారో మాత్రం ఒక మంచి రోజ్ ఒక పార్సల్లో వచ్చిందనమాట. ఒక మంచి రోజ్, దాంతోపాటు ఒక మంచి లెటర్. ఓ ఏం రాశారు లెటర్లో? చెప్పకూడదు. ఖచ్చితంగా ఐ లవ్ యూ అని అయితే ఉంటుంది. ఇంకా అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫొటోస్లో చూసి నాకు నచ్చలేదని చెప్పేసా అనమాట. సంబంధం వచ్చినప్పుడు ఇలాగా మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటారు తను, కానీ ఇక్కడ ఉండరు, తను వర్క్ చేయడానికి మైసూర్లో ఉంటారు. ఇలా చాలా మంచి అబ్బాయి. మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట. ఒకటే ఏరియా కదా, ఒకటే వీధి అవ్వడం, మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట. మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే అత్తయ్య వాళ్ళు ఉండేవారు. సో ఉన్నప్పుడు ఆ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూ మా పిన్ని చెప్పు ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి అలా ఇలా అని తెగ పోడేస్తుండేవారంట ఈయన్ని. ఇంకా అక్కడ ఒక మామగారు కూడా ఉంటారు, ఆయన అయితే పిల్లడు సూర్యుడు ముఖం కూడా ఎరగడు అన్న ఒక టైటిల్ వచ్చింది ఆయనకి. సో అక్కడ అందరి దగ్గర మంచి నేమ్ ఉందన్నమాట. చాలా కామ్ కూల్, బాగా చదివేవారు. నాకు ఇంకే అసలు ఎలా సెట్ అయిందో అదే అనిపిస్తుంది అనమాట. బాగా మంచి టాపర్. దేవుడు అలా రాసేసాడు. సో సార్ మీకు ఇచ్చిన గిఫ్ట్ లెటర్ అండ్ రోజ్, దాంతోపాటు చాక్లెట్ బాక్స్ ఒకటి. అది రాగానే మా చెల్లి దాన్ని పడిపోయింది అనమాట. నాకు కావాలని. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను, ముట్టేదే లేదు. మా ఆయన పంపించారని ఫోటో చూసి వద్దన్న అనుకున్నాను కదా. అంటే ఫోటో ఏంటంటే నాకు గుండు ఫోటో పంపించారు పెళ్లి చూపులు. అయ్యో అందులో నాకు విలన్లా కనిపించారు అనమాట ఆయన. నన్ను ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళిన స్టార్టింగ్లో నన్ను ర్యాగింగ్ చేసిన అబ్బాయి సేమ్ అలాగే ఉండేవాడు. నాకు చూడగానే అబ్బాయి గుర్తొచ్చాడు అనమాట. అమ్మ నాకొద్దు నేను చేసుకోను అని చెప్పి. ఇప్పుడు లేదు, ఇంటికి పిలిపిద్దాం, నువ్వు డైరెక్ట్గా చూడు, వద్దంటే అప్పుడు చూద్దాం. ఇది కూడా మమ్మీ ఎప్పుడో తీసుకున్న ఫోటో ఇచ్చినట్టున్నారు. సో ఒకసారి పిలిపిద్దాం, ఏముంది, నచ్చకపోతే వద్దు. అప్పుడు వచ్చిన తర్వాత వచ్చారనమాట. అప్పుడు పెళ్లి చూపులకు వచ్చారు. అప్పుడు మా ఇంట్లో 30 మంది ఉన్నారు పిల్లలు. పిల్లలే ఉన్నారు పెళ్లి చూపులకి. నేనేంటి అప్పటి వరకు వద్దు ఇది ఎలాగైనా క్యాన్సిల్ చేసుకుందాం అన్న మైండ్లోనే ఎలాగా ఆపేద్దాం అని ఆ మైండ్లోనే ఉన్నా అనమాట. లేకపోతే మన వాళ్ళు కోరండే ఇంకా కట్టబెట్టేస్తారు. అయితే రూమ్లో నేనున్నాను, ఆయన పెళ్ళికొడుకు అబ్బాయి వచ్చారని తెలిసి మొత్తం మా చెల్లెళ్ళు అక్కలు అందరూ పారిపోయారు నన్ను వదిలేసి రూమ్లో నుండి. వెళ్ళి చూద్దాం అని చెప్పి. ఇంకా ఆయన ఇంతమందిని పలోమని ఏంటి పెళ్లి చూపులు అన్నారు, ఇంతమంది ఉన్నారు, పెళ్లికి వచ్చినట్టు ఉంది ఏదో అనుకుని ఆయన టెన్షన్ అయిపోయి చెమటలు పట్టేశారు అనమాట. ఆయనకి అసలే భయం చాలా. సో బాగా టెన్షన్ అయిపోయి చెమటలు పట్టేసి ఇంకా కూర్చొని, ఇంకా సిగ్గు కదా, ఆ సిగ్గులో ఏంటంటే ఇంకా ఇంత కళ్ళు వేసుకొని అటు ఇటు చూసాను. నేనేంటంటే దొంగతనంగా డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ నేను చూడాలి, నేను బయటికి వెళ్ళను, దొంగతనంగా చూద్దాం, ఇవి నచ్చితే కనిపిద్దాం, నచ్చకపోతే అసలు డోరే తీయద్దు, లాక్ చేసేసుకుందాం లోపల అన్నట్టుగా నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫిక్స్ అయిపోయి ఇంకా నెమ్మదిగా రూమ్లో కూడా ఎవరు లేరులే అనేసి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఇలా చూసా. చూడగానే ఇంకా ఆయన అక్కడ కూర్చొని మొహమాటం పడుతూ ఇలా పెద్ద పెద్ద కళ్ళు ఇలా అయిపోతున్నారనమాట, పైకి కిందకి చూసుకుంటారు. ఆ కళ్ళు చూసి అండ్ ఆ ఇన్నోసెన్స్ చూసి బాగా నచ్చారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఐస్ తో ఇంప్రెస్ చేసేసారు సార్. అయితే చాలా కూల్గా అనిపించారు అనమాట. అండ్ ముందుగా మా అక్క వాళ్ళు, మా కన్నమ్మ వాళ్ళు బాగా చెప్పారు ఆయన గురించి. సో అవన్నీ మైండ్లో, బట్ చూడడానికి కొంచెం భయం వేసిందని నేను వద్దనుకున్నాను. బట్ బయట చూసి ఇంకా ఫస్ట్ ఇదిలోనే సినిమాల్లో చూస్తుంటాం కదా, గంట కొట్టడం ఏదో అంటారు, ఏదో మంచి వైబ్ ఉంటుంది గంట, అది అప్పుడు స్టార్ట్ అయితే ఓహో దీన్నేనా అంటారు అని. సో అలా. సో ఫస్ట్ ఐ లవ్ యూ మీరు చెప్పారా సార్ చెప్పారు? తనే ఫస్ట్. అంత సాహసం ఎక్కడ చేస్తామండి. ఓకే. మీకు ఇంకో విషయం తెలుసా, ఆయన రాకముందు నేను చెప్పా, మీరు డైరెక్ట్ గా ఇంటికి పిలిపించొద్దు, ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు, ఫస్ట్ టైం కదా, ఫస్ట్ మ్యాచే మీరు ఇలాగా ఇంటికి పిలిపిస్తే అది వద్దు అని
చెప్పలేము, అలా చేయకూడదు కదా, సో ముందు ఒకసారి కాల్లో మాట్లాడతా, ఒకసారి మాట్లాడితే బెటరు అసలు ఏంటి అని చెప్పి అని. సో అప్పుడు మమ్మీ ఇలా మదర్ని అడిగి ఇలా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మాట్లాడించారనమాట. మాట్లాడించేటప్పుడు కూడా ఇంకా అప్పుడు కూడా సీరియస్గానే ఇంకా ఆయన చాలా మొహమాటం పడేవారు అనమాట, ఏం మాట్లాడాలి ఏంటి అని. నేను మాత్రం హాయ్ అండి, మీకు వంట వచ్చా? ఫస్ట్ మీ ఫోన్ కాల్లో మీరు ఇద్దరు మాట్లాడుకునేది వంట వచ్చా అంటే ఇంకేం మాట్లాడుకోవాలో తెలియదు, మీ పేరు అంతా మాట్లాడాం, బేసిక్ థింగ్స్ అన్ని మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా ఆయన అడిగారు ఫస్ట్ నన్ను, మీకు ఏం అడగాలో తెలియక వంట వచ్చా అన్నట్టుగా అడిగారు అనమాట. అడిగితే అంతేం రాదండి అని చెప్పాను. ఆయనకి నేను అన్నాను అనమాట, మీకు వంట వచ్చా అని. అంటే ఆయన అన్నారు, నాకు పర్లేదు చేయగలుగుతాను కొంచెం, నేను దూరంగా ఉన్నాను కదా, కొన్ని ట్రై చేస్తాను పర్లేదు అని చెప్తే, అయితే నేను రైస్ నేర్చుకుంటాను అని చెప్పాను. నాకైతే రైస్ ఈజీ కదా, రైస్ వండడం నేర్చుకోగలుగుతాను నేను అనేసి అన్నట్టుగా, అంటే బాగానే మాట్లాడారు. ఎంత నవ్వుకొని ఉంటారో సారు, రైస్ నేర్చుకుంటారు, చాలా పొగరు అనుకున్నారంట. అయ్యో అంటే ఇంకేం మర్చిపోయానులేండి, ఇంకేమో మాట్లాడాను, ఇంకా మర్చిపోయాను. సో పాపం పెళ్లి కొడుకు యాక్చువల్లీ పెళ్లి కూతురు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని కూడా పెళ్లి కూతురు అంటే నేను నాకు నచ్చలేదు అని చెప్పకుండా అతనికి నేను నచ్చలేదు అని అతను చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను అనమాట. అమ్మాయిలు అయి ఉండి అలా చెప్పలేము కదా, అంటే డాడీ దగ్గర ధైర్యంగా చెప్పేస్తాను, మన వాళ్ళ దగ్గర చెప్పేస్తాను, బట్ ఏంటి అది ఉండిపోద్ది కదా. ఒకప్పుడు అలా ఏదైనా ఒక అమ్మాయి మాట చెప్పింది అంటే అది ఇంకా చుట్టాలందరిలో వెళ్ళిపోయి ఇంకా ఆ మాట ఉండిపోతుంది. సో ఏంటంటే ఆయనే ఆ పిల్ల నాకు నచ్చలేదు, ఆ పిల్లకి చాలా పొగరు అని చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను ఆయనతో. అయ్యో కానీ ఆయన అంత ఏం తీసుకోలేదు. మా అత్తయ్యకి మామూలుగా ఇలా చెప్పినట్టున్నారు, ఆ అమ్మాయి ఇలా మాట్లాడింది అన్నట్టు చెప్పినట్టున్నారు. బట్ మా అత్తయ్య ఏంటంటే బాగా నచ్చేసారనమాట, నాకైతే బాగా నచ్చిందిరా అమ్మాయి, ఇంకెలాగైనా నాకు ఆర్డర్ చూడు పోని బయట అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చారు పాపం అనేసి. మీ ఇద్దరిలో అంటే మీ ఇద్దరి లైఫ్లో, మీ ఇద్దరి పీరియడ్లో మీ ఫేవరెట్ మెమరబుల్ మూమెంట్? చాలా ఉన్నాయి, ఏం చెప్పను. ఫర్ ఎవర్ మెమరబుల్ ఇప్పటి వరకు రావట్లేదు, ఏం చెప్పాలో తెలియదు. పెళ్ళి, ఫస్ట్ కన్సీవ్, లేకపోతే ఫస్ట్ సర్ప్రైజ్, లేకపోతే సార్ పెట్టిన ఫస్ట్ కీస్? ఆలోచిస్తున్నాను. నెంబర్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి కదా. చాలా ఉంటాయి, ఏం చెప్తామా అని. మా ఇద్దరిది బెస్ట్ అంటే ఇమీడియట్గా పిల్లలు నిషిత ఆబ్వియస్లీ. పిల్లలు అంటే ఇంకా అదొక పెద్ద మెమరీ, మంచి ఇదే. సూపర్. అండ్ ఎప్పుడైనా చాలా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా? అంటే ఇప్పటివరకు సార్కి మీరు ఎక్స్ప్రెస్ చేయలేంది ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఇండియాలోనే ఉండేదాన్ని, ఆయన అక్కడ థాయిలాండ్లోనే ఉండేవారు. అంటే అదే పిల్లలు డెలివరీ కోసం నేను ఇండియా వచ్చి కరెక్ట్గా ఆయన ఈ ఏప్రిల్లో మమ్మల్ని థాయిలాండ్ తీసుకెళ్తారు అని ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్న టైంలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోవడం, ఇంకా మొత్తం కర్ఫ్యూ పెట్టేసేయడం. అప్పటికి ఏంటంటే ఎన్నో ఆశలతో ఇంకా ఆయన వస్తారు, బేబీతో నన్ను తీసుకెళ్ళిపోతారు, బాబు పుట్టిన టైంలో అనమాట కరెక్ట్గా. సో ఆ టైంలో బాగా మిస్ అయ్యాను అనమాట. అంటే ఇంకా ఒక 4-5 డేస్లో వస్తారు, ఇంకా మనం అంతా సర్దుకొని రెడీగా ఉన్నాము, ఇంకా బేబీని పట్టుకొని వెళ్ళిపోవచ్చు మన ఇంటికి అన్న ఇదిలో ఉండి సడన్గా అవన్నీ జరగడం. ఇంకా కర్ఫ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా ఒక 2-3 months ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది కదా. అందులోకి ఇక్కడ అమ్మో ఈలోపు కరోనా వచ్చి గట్ట పోతానేటో నేను, అక్కడ ఆయనకి ఎలా ఉంటారో. అంటే కరోనా చాలా భయపెట్టింది కదా, ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో చాలా భయపెట్టింది కోవిడ్. సో ఆ భయం ఒకటి ఉండిపోయింది. అక్కడ ఆయన ఉండిపోయారు, ఇక్కడ నేను ఉండిపోయాను, కొన్ని అందరం ఒక దగ్గర ఉన్నా బాగుండేది. ఇప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో నేను చూస్తానా మళ్ళీ అన్న ఇదిలో అప్పుడు చాలా మిస్ అయ్యాను అనమాట. ఏడ్చుకునేదాన్ని బాగా. అయితే పేరెంట్స్ దగ్గర ఉన్నాను కదా అని ధైర్యం. ఎక్స్ప్రెస్ చేశారా సార్కి? చెప్తా ఉంటాం కదా, వచ్చేయాలనిపిస్తుంది.
సూపర్. అండ్ కొన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం మేము చాలా వరకు మీ పేరుతో కొన్ని పేజెస్ ఓపెన్ చేసేయడం, ఇన్స్టా ఓపెన్ చేయడం, యూట్యూబ్ ఓపెన్ చేయడం చాలా అండి. కదా. అండ్ వెబ్సైట్స్లో అయితే బ్యాంకాక్ పిల్ల ఇల్లు చూసారా, బ్యాంకాక్ పిల్ల బంగ్లా చూసారా, బ్యాంకాక్లో అలా ఎన్ని కోట్లు. పెట్టేస్తున్నారు. అలా అలా అసలు ఒక నార్మల్ అమ్మాయిది అసలు అలా ఎలా పెడతారో కూడా నాకు అర్థం కాదు. ఆ, ఎవరి ప్రైవేట్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది కదా, అది కూడా మన పర్మిషన్ లేకుండా ఎక్స్పోజ్ చేయడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట, భయం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అలా అది చూసి వచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఉన్నారు. మెయిన్ మన మన సబ్స్క్రైబర్స్ మనల్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళు అని మనకు ఆనందం ఉంటుంది అది తెలిసినప్పుడు. తెలియక ముందు కొంచెం భయం వేస్తుంటుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్కి కూడా మేము ఒక వీడియో చూసాం, అసలు సడన్గా వెళ్ళి మీరు ఎక్కడ ఉన్నారని కార్లో కూర్చొని మీరు మాట్లాడుతూ సడన్ సర్ప్రైజ్గా వెళ్ళారు కదా. అదైతే వీడియో పెట్టిన తర్వాత చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట. ఈ మీరు నాకు తెలిసి ముందే తెలుసుంటారు, మీరు అందుకే వెళ్ళి సర్ప్రైజ్ అని చెప్పకండి, ముందే తెలుసుంటారు, లేకపోతే అలా ఎలా ఒకళ్ళ ఇంటికి తెలియకుండా వెళ్ళిపోతారు అని చాలా మంది కమెంట్ చేశారు. సో అలా కమెంట్ చేసేటప్పుడు ఏంటంటే అది యాక్చువల్లీ ఏంటంటే అసలు తను నాకు తెలీదు, ఎవరో తెలీదు. బట్ ఆవిడ అరుణ గారు అని చెప్పి మనకి యూట్యూబ్లో ఏ వీడియో పెట్టనియండి, ఏ టైం పెట్టనియండి, వీడియో పెట్టిన వెంటనే కమెంట్ వచ్చేదన్నమాట. చాలా డిఫరెంట్గా ఉండేది. అండ్ ఆ కమెంట్ చేసేటప్పుడు ఆ యూజర్ నేమ్ చూస్తాం కదా, అరుణ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని ఉండేవన్నమాట. సో మరీ అంత చెక్ చేసేవాళ్ళం కాదు, బట్ చాలా ప్రతి వీడియోకి ఆవిడ కమెంట్ ఉండేది, చాలా డిఫరెంట్గా పెట్టేవారు అనమాట, చాలా మంచిగా ఆప్యాయంగా అలా పెట్టేవారు. సో చదివి బాగా అనిపించే వాళ్ళం, కొన్నిసార్లు రిప్లై పెట్టేవాళ్ళం. ఆవిడ ఏంటంటే యూట్యూబ్లోనే కమెంట్స్ పెట్టకుండా ఇన్స్టాలో వీడియోస్కి కమెంట్స్ పెట్టేవారు, షార్ట్స్ అన్నీ అనమాట. ఏ ప్లాట్ఫామ్ వదిలేవారు కాదు, అన్నిట్లోని ఫాలో అయ్యేవారు, టైం టు టైం అంతా మంచిగా పెట్టేవారు. అండ్ ఇన్స్టాలో ఏంటంటే అడ్రస్ కూడా పెట్టేసేవాళ్ళుగా. ఇన్స్టాలో ఏంటంటే ఫుల్గా ఇన్స్టాలో కూడా షాను గారు ఇలా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రండి మా ఇంటికి, మా అడ్రస్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది అని కూడా ధైర్యంగా పెట్టేశారు. అసలు ఎవరి ఈవిడ అనేసి అప్పుడు ఇన్స్టా ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసాం అనమాట. చెక్ చేస్తే ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆవిడ పెద్ద ఆవిడే. అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత ఆవిడ ఒక మంచి ఈ డైటీషియన్, మంచి డైట్స్ అవి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట, లైవ్స్ కండక్ట్ చేసి. సో ఆవిడది ఇంకా అది ప్రొఫైల్ చూశాను, చాలా బాగా అనిపించింది. అండ్ అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో తెలిసిందనమాట. లింక్ క్లిక్ చేసి అది చూశాను, అది కూడా ఓహో అవునా ఇంత పెద్ద ఆవిడ, చాలా సీనియర్ ఆవిడ, ఎన్నో 5 years నుంచో ఎప్పటి నుంచో చేస్తున్నారనమాట వీడియోస్ అన్నీ చెక్ చేసి. నిజంగా అసలు చాలా బాగా అనిపించింది. నిజంగా ఎవరు ఇంతలా ఉండరు, అవును అసలు ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయతగా ఉండరు. అందులోకి అడ్రస్ పెట్టేశారు ధైర్యంగా. అంటే మనల్ని ఎలా నమ్మారా అనిపించింది అసలు ఫస్ట్ థింగ్. అవును అందరూ వీడియోలో కనిపించేలాగా ఉండాలని లేదు. సో అలా పెట్టారు. ఇంకా ఆ టైంలో మేము హైదరాబాద్లో ఉన్నాం అనమాట. హైదరాబాద్లో ఉండేటప్పుడు అనిపించింది ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్స్ అదే ఎవరిని మీట్ అవ్వవు, ఎప్పుడు కనిపించకుండా తిరుగుతావేంటి అన్నట్టుగా అప్పట్లో కమెంట్స్ వచ్చావన్నమాట. సో ఒక్కరినైనా మీట్ అవుతాం సరదాగా అని చెప్పి అనేసి ఇప్పుడు ఎలాగే అడ్రస్ పెట్టారు కదా, సో ట్రై చేద్దాము, వెళ్ళి చూద్దాము, అయితే అవుతుంది లేకపోతే లేదు. నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్ అది, చూసే వాళ్ళందరికీ ఒక ఫెస్టివల్ అయింది. అదే అసలు మా టైంలో భోజనం చేస్తున్నారు, వాళ్ళ మధ్య భోజనం చేస్తున్నారు, భోజనం చేస్తున్న మధ్యలో ఆడ అసలు ఇలా షాక్. అదే అది ఇప్పటికీ మా మైండ్ లో ఉంది. పాపం డైనింగ్ టేబుల్ మీద ఎంట్రన్స్ వెళ్ళగానే సోఫా డైనింగ్ టేబుల్ అసలు ఆయిల్ కాదా అని అదొక డౌట్ మళ్ళీ. ఇంకా అప్పుడు చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్ అయ్యాం అన్నమాట, బాగా క్లోజ్ అయ్యాం. చాలా మంచి ఆవిడ, నచ్చుతారు నాకు బాగా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో చెప్పను. అదేంటండి చెప్పండి, రివీల్ చేయండి. ప్రభాస్ గారా? ప్రభాస్, మహేష్ బాబు గారు అందరూ ఇష్టం. ఇష్టమే. యాక్ట్రెస్లో నాకు తమన్నా ఇష్టం. తమన్నా, అనుష్క గారు సూపర్ అండి. సో ఫైనల్గా మీ ఫ్యాన్స్కి, మీ ఫాలోవర్స్కి ఏం చెప్తారు?
నా ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి ఏంటంటే చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్ అయితే. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈరోజు నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను. సో వాళ్ళనైతే ఎప్పటికీ మర్చిపోలేను. అది ఒక పెద్ద ఫ్యామిలీ అంతే నాకు. ఇంకా వాళ్ళ ఇంటి పిల్లలాగా నన్ను కలుపుకొని బయట కనిపించినా సరే ఇంకా అంతే ఇదిగా వస్తారనమాట. నేనెప్పుడు అంటే నాకు వాళ్ళు తెలియకపోయినా కానీ వాళ్ళు ఎలా వస్తారంటే మా అక్క అన్నట్టుగా వస్తారనమాట. అక్క 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 అనుకొని ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కానీ అప్పుడు బ్యాంకాక్ పిల్ల వీడియోస్ కోసం ఇంతలా వెయిట్ చేసేవాళ్ళు. సో అంత బజ్ అలా ఉండేది. ఈ మధ్య కొంచెం తగ్గింది కదా. ఈ మధ్య వీడియోస్ పెట్టడం తగ్గించేశాను. ఎందుకని అంటే ఇది ఎలా అయిపోయిందంటే పీపుల్ చూస్తున్నారు కదా అని చెప్పి ఇంకా నేను నా హెల్త్ చూసుకోకుండా చాలా ఎడిటింగ్ అంటే అంత ఈజీ కాదండి. మొత్తం ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఎప్పుడైతే బాగా మనకి వీడియోస్ వైరల్ అయ్యాయో మన పని ఇంకా థంబ్నెయిల్స్ అవన్నీ అంటే ఈయనకి వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయేది అనమాట. ఒకప్పుడు కొంచెం వర్క్ తక్కువగా ఉండేటప్పుడు థంబ్నెయిల్స్ అన్ని బాగా చేసేవారు అండ్ SEO ట్యాగ్స్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ మా హస్బెండ్ చూసుకునేవారు. బట్ ఎప్పుడైతే ఛానల్ మంచిగా పాపులర్ అయిందో క్వాలిటీ ఇవ్వాలి పీపుల్కి. ఇంతమంది మనల్ని అభిమానిస్తున్నప్పుడు ఖచ్చితంగా చూసే వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పి ఇంకా థంబ్నెయిల్స్కి ఇంకా బయట థంబ్నెయిల్స్ చేయించడం, ఇంకా ఆయన చేసేవన్నీ ఇంకా ఒక టీం లాగా అలా పెట్టుకొని చేసుకోవడం. సో అందుకు కొంచెం తగ్గింది. కొంచెం కాదు చాలా తగ్గింది. హెల్త్ ఇష్యూస్ వచ్చాయి బాగా. అలా కూర్చొని ఎడిట్ చేయడం, ఇంకా బ్యాక్ పెయిన్ కానీ. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాను. అందుకే ఇంకా అందుకే డాడీ మమ్మీ ఈయన అంటారనమాట, చాలు ఇంకా హెల్త్ మీదకి తెచ్చుకోవద్దు. వీడియోస్ కంటిన్యూ చేస్తారా లేదా అంటే నాకు చెయ్యాలనే ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడే కానీ నేను ప్రీవియస్ వీడియో ఓపెన్ చేశానంటే అక్క వీడియో పెట్టి 2 weeks అవుతుంది అక్క, వీడియో పెట్టవా అంటారనమాట. ఇంకా అలా అడుగుతున్నప్పుడల్లా నాకు మనసు లాగుతుంటది, చేద్దాము అట్లీస్ట్ వీక్లీ 2 or 3 వీడియోస్ అయినా ఇవ్వండి. స్టార్టింగ్ లో ఏంటంటే థాయిలాండ్ ని బ్యాంకాక్ ని చూపిస్తే యాస్తో మంచిగా చూసేవారు అనమాట. ఇప్పుడు ఏంటంటే నా గురించి అడుగుతారు, అక్క ఈశాన్ ఏం చేస్తున్నాడు, పాప ఏం చేస్తుంది, మీ ఇంట్లో వ్లాగ్స్ చేయొచ్చు కదా, నువ్వు బయట తిరగద్దు, బయట వ్లాగ్స్ ఏం వద్దు, మాకు ఇన్ఫర్మేషన్ ఏం వద్దు అంటారు వాళ్ళు. ఎంతసేపు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ ఫంక్షనా ఏంటి, సరదాగా నీ కబుర్లు నాకు బాగా అనిపిస్తుంది అక్క, మీ ఫ్యామిలీలా ఉండాలనిపిస్తుంది అక్క. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా, నేను ఓన్లీ ఈ వీడియోస్ పెద్దోళ్ళ కోసమే చేశానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్నమ్మల అమ్మమ్మలతో పెరిగి ఆ కనెక్టివిటీ బాగా ఉండడం ఏంటంటే మనము యాసతో మాట్లాడదాం. సో యాసతో మాట్లాడితే ఒక 50-60 ఏళ్ళ పైన వాళ్ళు మంచిగా కనెక్ట్ అవుతారు, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, చక్కగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు సీరియల్ చూస్తున్నట్టుగా చూస్తారు అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ యాస పిల్లలకి కనెక్ట్ అయిపోవడం చాలా ఆశ్చర్యం నాకు. అసలు ఇప్పుడు జనరేషన్కి అసలు అది ఎలా అర్థమవుతుంది, ఎలా నచ్చుతుంది అని కూడా తెలియదు. ఇంకా నేను అప్పట్లో వాడిన వర్డ్స్ ఉంటాయి కదా, అమ్మమ్మ నాన్నమ్మ వర్డ్స్, గుర్తు చేసుకొని మరి నేను యూజ్ చేస్తాను అనమాట. అది బాగా నచ్చుతారు. సో ఇప్పుడు కూడా మేము అందరం కోరుకుంటుంది ఏంటంటే పిల్లల గురించి, మీ గురించి, మీ సారీస్, మీ ట్రెడిషన్, మీరు ఇంట్లో కుక్ చేసేది అండ్ ఇవన్నీ కూడా వ్లాగ్స్ చేసి చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నాకేంటంటే వీటి మీద తక్కువ అనమాట. ఇప్పుడు యూజువల్గా బయటకు ఎక్కువ తిరుగుతుంటాం కదా, నాకు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా థాయిలాండ్ ఏంటంటే మడత పెట్టి మీ చేతిలో పెట్టాలి అన్న ఇదిలో ఆల్మోస్ట్ సగం అలా ఇచ్చారు. సగం ఇవ్వలేదు, ఓన్లీ 10% ఇచ్చాను. అమ్మో, ఇంకా 90% ఉంది ఇంకా. ఓకే. కానీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఇంకా డీవియేట్ అయిపోయారు అనమాట. ఎంతసేపు నా గురించి అనే అడుగుతారు. సో ఏంటంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఒక పక్క థాయిలాండ్ ని చూపించాలా, బ్యాంకాక్ బ్యూటీని చూపించాలా, లేకపోతే మన ఫ్యామిలీని చూపించాలా, అది ఎంతవరకు యూస్ఫుల్ అని కొన్నిసార్లు అనిపిస్తుంటది అనమాట. ఎందుకంటే కొంతమంది ఏంటి ఈ వీడియో వల్ల ఉపయోగం ఏంటి అని, కాదు నేను ఏమైనా ఒక ప్రొఫెసర్నా లేకపోతే ఏంటి, కాదు కదా, నేను మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో నేను ఎందుకు చేస్తాను, నా వీడియో మీకు యూజ్ అవ్వదు అంటే మీరు చూడొద్దు అంతే. కానీ ఆ కమెంట్ ఎలా పెడతారు నాకు అర్థం కాదు, వీడియో ఎందుకు చూసి అలా కమెంట్ పెడతారు నాకు అర్థం కాదు. చాలా తక్కువ మంది అలాగ ఒకళ్ళిద్దరు పెడుతుంటారు. బట్ నెగిటివ్ కమెంట్స్ని పట్టించుకోవడం అయితే మానేశాను. స్టార్టింగ్లో బాగా బాధపడేదాన్ని. వర్మ గారు ఒకటే మాట అనేవారు, కమెంట్కి రూపాయి ఖర్చు అవ్వదు, నచ్చిన వాళ్ళు పెడుతుంటారు,
దానికి సీరియస్గా తీసుకోవాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి చాలా ధైర్యం చెప్పేవారు అనమాట. నీకెందుకు అని. ఏమైనా నేను చూసి హర్ట్ అవుతానన్న కమెంట్స్ లాంటివి నా లేపేస్తారు. నేను చూడకముందే ఎర్లీ మార్నింగ్ లెగిసి కమెంట్స్ ఎదుక్కుంటానని ఆయనకి తెలుసు. సో మిడ్ నైట్ కమెంట్స్ లేపేస్తారు. సూపర్ పిచ్చి పిచ్చి కమెంట్స్ ఏమైనా సూపర్ మీరు. అసలు బాధపడినెవరు. సో ఒక్కసారి అంటే 3 రోజులు నిద్రపోను. అమ్మో కానీ ఇప్పుడు పట్టించుకోను. ఇప్పుడు అలవాటైపోయింది. అంటే ఇంకా పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత అన్ని పట్టించుకోకూడదు. నేనైతే ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేద్దాము ఈ యూట్యూబ్ లోకి వచ్చిన వాళ్ళకైతే నేను అదే చెప్తాను. నెగిటివిటీని పట్టించుకోను, ఏవి పట్టించుకొని అన్ని వాళ్ళే రండి అంతే. హ్యాపీగా మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. బట్ మీకు కొన్ని లిమిట్స్ పెట్టుకోండి, కొన్ని బౌండరీస్ పెట్టుకోండి. మనం చేసేది ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు, ఎవరిని బాధ పెట్టేలా ఉండకూడదు. సో నా పాలసీ అయితే అది. సూపర్, ఎక్సలెంట్. సో మళ్ళీ ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వ్లాగ్స్తో మళ్ళీ మా అందరికీ ఇంకా కంటిన్యూగా కనిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ మా అందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓపిక తెచ్చుకొని చేస్తాను. చేయండి మా కోసం. హెల్త్ని చూసుకోండి. మెయిన్ ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నారు కదా, నాకేంటంటే వాళ్ళ చిన్నతనాన్ని మిస్ అవుతున్నాననేసి ఒక ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఎడిటింగ్ గోల్లో పడి వాళ్ళతో ఆడుకునే టైం నేను బాగా మిస్ అవుతున్నాను. ఎందుకంటే పిల్లలతో బాగా ఆడుకునేదాన్ని అనమాట. పిల్లలతో ఒక చిన్న పిల్లలని అయ్యి ఆడుకునేదాన్ని, నచ్చినట్టుగా పందిలా దుండరేదాన్ని. నేను కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఈయన అనేవారు, నీ వల్ల నేను ఇల్లు డిపాజిట్ కూడా ఓనర్కి వదిలేయాల్సి వస్తుంది, ఏదో తిరగొట్టేస్తారు మంచమో సోఫా అని. వాళ్ళకి ఎంత నేను ఎంత అంత క్రేజీగా ఉండేదాన్ని, చాలా నాటి. ఇంకా ఇప్పుడు ఇంకా అది ఎడిటింగ్ గోల్లో పడి పిల్లలతో ఆడుకోవడం అది కొంచెం తగ్గిపోయింది అనమాట. నాకు ఇప్పుడు మళ్ళీ అనిపిస్తుంది రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని. ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. అయ్యో, కానీ చూడాలి ఒక మంచి లైఫ్ స్టైల్. అందుకే అరుణ గారిని అసలు ఎప్పుడు వదలనమాట. ఆవిడతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కొంతలో కొంత స్టార్ట్ అయింది, అలవాటు అవ్వడం స్టార్ట్ అయింది. మా హస్బెండ్ ఇంకా అదే అనుకుంటారనమాట, ఫోన్లో ఒక మంచి ఫ్రెండ్ దొరికారు అన్నట్టుగా. చాలా జాగ్రత్తలు చెప్తారు శ్రావణి గారు, ఇలా ఉండాలి అలా ఉండాలి. సూపర్, ఎలా స్ట్రిక్ట్ గా ఉంటారు అందులో మాత్రం. సూపర్. అలానే ఫ్రెండ్ ప్యాకెట్ తమ్ముడు ప్యాకెట్ అంటారు కదా, అలాగా ఫ్రెండే హెల్త్. సూపర్ అండి. ఒక్కసారి మరి మీ వ్లాగ్ ఎలా స్టార్ట్ చేస్తారో, ఎలా ఎండ్ చేస్తారో ఆ ఒక్కసారి ఆ స్లాంగ్తో మీ ఫ్యాన్స్ అందరికి. వ్లాగ్ నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే నా వ్లాగ్కి ఇంట్రొడక్షన్ ఉండదు, అవును, ఒక ఎండ్ కూడా ఉండదు. అది ఆటోమేటిక్గా అలా స్టార్ట్ అయిపోద్ది, దానికి అదే ఎండ్ అయిపోద్ది. ఎక్కడ ఎండ్ అయిపోద్ది కూడా తెలియదు, అలా ఉంటుంది అంతే. సో ఇప్పుడు కూడా మనం ఎండ్ అయిపోద్ది అయితే అంతే. కానీ వాచ్ మాత్రం చేసేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సరదాగా అయింది మీతో ఇంటర్వ్యూ. కానీ ఎన్ని విషయాలు తెలుసుకున్నాము అంటే, మేము బయట చూసే బ్యాంకాక్ పిల్ల ఇలా కూర్చొని మాట్లాడుతున్న బ్యాంకాక్ కూర్చోపెట్టి మాట్లాడారు. బయట గాలి బాగుంది, చాలా వాతావరణం. సో అందుకే పాపం మళ్ళీ ఆ హెయిర్ ఇదంతా అవుతుందని మిమ్మల్ని కూర్చోబెట్టేసాం, కట్టి పడేసి మాట్లాడిచ్చేసారు. కానీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆ సారీస్ బిజినెస్ స్టార్ట్ చేశారు, అది బ్యూటిఫుల్గా క్లిక్ అవ్వాలని కోరుకుంటున్నాం, మంచిగా తీసుకోవాలని. అండ్ పిల్లలిద్దరు విషయంలో కానీ మా సార్ విషయంలో ఇంకా మంచిగా కేర్ తీసుకొని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మాకు వీక్లీ 1 or 2 వీడియోస్ అయినా అప్పుడప్పుడు అలా అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.